పిక్చర్లాగా చూపిస్తా. తర్వాత దాంట్లో 2 సన్నివేశాలని మనం కలిసి ధ్యానం చేసుకుందాం. 2 ఇన్సిడెన్సెస్. దాని నుంచి మనం పాఠం ఏమైనా నేర్చుకోగలిగితే కనుక నేర్చుకుందాం. ఓకే. పౌలు గారు జీసస్ కంటే 9 ఇయర్స్ చిన్నోడు. 9 ఇయర్స్. జీసస్ మనకి తెలిసినట్లుగా హీ వాజ్ బార్న్ ఇన్ 4 BC, క్రీస్తు పూర్వం 4లో పుట్టాడు. పాల్ 5 ADలో పుట్టాడు, క్రీస్తు శకం 5లో పుట్టాడు. 9 ఇయర్స్ యంగర్. అయితే మీకు తెలిసినట్లుగా పాత నిబంధన కాలంలో నెబుకద్నెజర్ టైంలో చాలామంది యూదులు చెదరగొట్టబడ్డారు కదా. అలా చెదిరిపోయినటువంటి యూదులంతా కూడా ఎక్కడెక్కడైతే సెటిల్ అయ్యారో ఒక 10 ఫ్యామిలీస్ ఉంటే కనుక వాళ్ళు ఒక చిన్న సినగాగ్, అంటే యూదుల ప్రార్థనా మందిరాన్ని కట్టుకొని ఒక జూయిష్ కమ్యూనిటీగా వాళ్ళు ఉండిపోవటం అనేది వాళ్ళకు ఉన్నటువంటి అలవాటు. సో అలాగా చెదిరిపోయినటువంటి వాళ్ళలో కొంతమంది ఇప్పుడు మనం చెప్తామే టర్కీ, ఆ టర్కీ అనేటువంటి ప్రాంతంలో వాళ్ళు సెటిల్ అయ్యారు. ఆ టర్కీ అనే ప్రాంతంలో దెర్ ఈజ్ 1 డిస్ట్రిక్ట్ కాల్డ్ కిల్కియా అనేటువంటి ఒక డిస్ట్రిక్ట్ ఉంది. అక్కడ టార్సస్ అనేటువంటి ప్రాంతంలో సెటిల్ అయినటువంటి ఫ్యామిలీలో పుట్టినటువంటి వాడే సౌలు. హిజ్ నేమ్ వాజ్ ఒరిజినల్లీ సౌల్. ఓకే. హీ వాజ్ బార్న్ ఇన్ 5 AD. అది కిల్కియా, టార్సస్ అని అంటారు. అయితే ఇప్పటికీ ఆ పట్టణం ఉన్నది. పౌలు ఎక్కడ పుట్టాడు, ఆయన ఏ స్కూల్లో చదువుకున్నాడు, అవి ఆర్కియలాజికల్గా చూపిస్తారు. అక్కడ ఒక బావి ఉంటుంది, ఓల్డ్ వెల్ ఉంటుంది. దాన్ని సెయింట్ పాల్స్ వెల్ అని పిలుస్తారు ఇప్పుడు కూడా. ఓకే. సో దట్స్ బ్రీఫ్లీ. సో సాల్ బెంజామిన్ గోత్రానికి చెందినటువంటి వాళ్ళు. జూయిష్ పీపుల్ ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ దేర్ యాన్సిస్టర్స్. నేను ఎక్కడి నుంచి వచ్చాను అంటారు. అది పౌల్ కూడా చెప్తాడు. మేబీ పాల్ 6th 7th గ్రేడ్ దాకా అక్కడే చదువుకున్నాడు. తర్వాత హయ్యర్ స్టడీస్ కోసం వచ్చినప్పుడు హీ వాంటెడ్ టు లుక్ ఫర్ ఎ బెటర్ టీచర్స్, మంచి రాబైస్, మంచి బోధకులు కావాలని. అక్కడ ఎవరు దొరకరు కాబట్టి ఆయన జెరూసలేంకి షిఫ్ట్ అయ్యి, జెరూసలేంలో అప్పట్లో ఒక మంచి రాబాయ్ ఉండేవాడు. ఆయనకు బిరుదు ఉంది, రాబాయిలకే రాబాయ్, అంటే పాస్టర్లకే పాస్టర్ అని చెప్పుకోవాలి మనకి, అలాంటి వాడు. హిజ్ నేమ్ వాజ్ గమాలియల్ దగ్గర ఆయన చదువుకున్నాడు. గమాలియల్ జీసస్ క్రైస్ట్ని చూశాడు. మనకి బైబిల్లో గమాలియల్ జీసస్ గురించి డిఫెండ్ చేసినటువంటి సన్నివేశాలు కూడా మనకి కనబడతా ఉంటాయి. ఆయన దేవుని బిడ్డ అయితే ఆయన చూసుకుంటాడులే, మీకెందుకు అనేసి. కానీ పాల్ ఎప్పుడు కూడా జీసస్ క్రైస్ట్ని చూడలేదు. ఆయన చూస్తే ఎక్కడో చాట రెఫర్ చేసి ఉండేవాడు, ఎక్కడ ఆయన చూడలేదు. సో జీసస్ క్రైస్ట్ చనిపోయింది రఫ్లీ 29 AD. మేబీ కరెక్ట్గా చెప్పాలంటే April 3rd. అది ఎగ్జాక్ట్ డేట్ అనుకోవచ్చు, ఎందుకంటే ఇట్ కేమ్ ఆన్ ఫ్రైడే. ఆ సీజన్లోనే మిట్ట మధ్యాహ్నం 12 o'clock నుంచి 3 o'clock దాకా చీకటి ఏర్పడిందని టాలస్ అనే చరిత్రకారుడు 53 ADలో రాసినటువంటి యానల్స్ అనే బుక్లో ఆయన మెన్షన్ చేయటం అనేది జరుగుతుంది. దీన్ని అంతటిని పట్టుకొని నేరో డౌన్ చేసేది ఏంటంటే 29 AD April 3rd జీసస్ క్రైస్ట్ చనిపోయాడు. ఆయన 3వ దినాన్ని తిరిగి లేచాడు. 40 రోజులు ఆయన శిష్యులకు కనబడ్డాడు. ఆయన ఎత్తబడిన తర్వాత 10 daysలో పెంటెకోస్ట్ జరిగింది. అది 50th డే. జీసస్ తిరిగి లేచినప్పటి నుంచి 50th డే. ఆ పెంటెకోస్ట్ దినాన్న మనకి పేతురు గారు బోధించినప్పుడు 3,000 మంది మారు మనసు పొందటం, దాంతో చర్చ్ అనేది ఇనాగ్రేట్ అయింది, చర్చ్ అనేది స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి చర్చ్ స్టార్ట్ అయింది. ఇది జరిగింది 29 ADలో జరిగింది. సో ఈ విధంగా పరిచర్య జరుగుతూ ఉంది. అయితే మీకు ఒక వర్స్ చూపించాలి, అంటే దాన్ని బేస్ చేసుకొని అపోస్తల కార్యం అనే గ్రంథం అంతా కూడా రాశారు. ఏంటి ఆ వర్స్ అని అంటే Acts 1:8, అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం. అయితే మీరు ఇక్కడే ఉండండి, నేను పారాఫ్రేజ్ చెప్తున్నా, ఉన్నదన్నట్లు చావట్లేదు, మీనింగ్ చెప్తున్నా. అయితే మీరు ఇక్కడే ఉండండి, నేను పరిశుద్ధాత్ముడిని పంపిస్తాను. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మీకు శక్తి వస్తుంది. అప్పుడు మీరు నాకు యెరూషలేములో, యోదయలో, సమరయలో, బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు అన్నమాట చెప్పారు. ఓకే.
ఇక్కడ చిన్న మెయిన్ టీచింగ్ కాదు కానీ చిన్న పాయింట్ ఏంటంటే సాక్షి అనే పదం ఉందే, సాక్షి, విట్నెస్ అనే పదం, అది బైబిల్లో చాలా సందర్భాల్లో ఏం చేస్తారంటే మెటఫారికల్ వర్డ్స్ అంటారు. అంటే అలంకారిక పదం. హాల్ నిండిపోయింది అన్న దానికి మెటఫారిక్ వర్డ్ ఏంటంటే ఒక్క ప్లేస్ కూడా ఖాళీ లేదు, చాలా లైట్ ఉన్నది అనటానికి మెటఫారిక్ వర్డ్ ఏంటంటే అక్కడ చీకట్లేదు. ఆమె బాగా పాడుద్ది అంటానికి కోయల్లాగా పాడింది, వాడు నల్లగా ఉంటాడు అంటానికి కాకిలాగా ఉన్నాడు. దీస్ ఆర్ డిఫరెంట్ వర్డ్స్, దే ఆర్ కాల్డ్ పిక్చర్ వర్డ్స్. అర్థమైందా? సో బైబిల్లో చాలా పిక్చర్ వర్డ్స్ ఉపయోగిస్తారు. సాక్షి అనేది ఒక పిక్చర్ వర్డ్. అంటే సాక్షి అనగానే మనకి మెంటల్గా కొన్ని వర్డ్స్ వచ్చేస్తాయి. ఊరినే మిమ్మల్ని అడుగుతున్నాను, సాక్షి అనే పదాన్ని ఎక్కడ వాడతారు? కోర్టులో వాడతారు. గుడ్. సో ఇప్పుడు సాక్షి అనే పదాన్ని కోర్టులో వాడితే కోర్టులో ఉండేటువంటి మెయిన్ క్యారెక్టర్స్ ఏంటి? కోర్టులో మెయిన్గా జడ్జి గారు, ఓకే, లాయర్ గారు, ఓకే, ముద్దాయి, సాక్షి. సో 4 మెయిన్ క్యారెక్టర్స్. ఓకే. సో మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. రఫ్గా చెప్పు, నేను జడ్జిని, ఈ పక్కన ఒక ముద్దాయి ఉన్నాడు, ఈ పక్కనేమో సాక్షి ఉన్నాడు, ఎదురుగా లాయర్ ఉన్నాడు. అర్థమైందా? సో ఈ వర్స్ మళ్ళీ చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు నాకు చెప్పాలి. మీరు ఇక్కడే ఉండండి. యేసు ప్రభువు వారు అన్నాడు, నేను పరిశుద్ధాత్మను పంపిస్తాను, అప్పుడు మీకు శక్తి వస్తుంది, మీరు నాకు యెరూషలేములోను, యోదయలోను, సమరయలోను, భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. డి యు గెట్ ఇట్? మళ్ళీ చెప్పంటారా? డిడ్ యు గెట్ ఇట్? మీరు అంత లైట్ తీసుకోవద్దు. నేను దీన్ని బేస్ చేసుకొని మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. మీరు సేవకులు కదా, మీరు లైట్ తీసుకోవద్దు. మళ్ళీ చెబుతాను, జాగ్రత్తగా వినండి. మీరు ఇక్కడే ఉండండి, నేను పరిశుద్ధాత్మను పంపిస్తాను, మీకు శక్తి వస్తుంది, అప్పుడు మీరు యెరూషలేములోను, యోదయలోను, సమరయలోను, భూదిగంతముల వరకు నాకు సాక్షులే అందరు. డిడ్ యు గెట్ ఇట్? రైట్. ఇప్పుడు ఈ వర్స్లో మళ్ళీ చెప్తున్నాను, నేను బైబిల్ మొత్తంలో అడగట్లేదు, ఈ వర్స్లో సాక్షి అనే వర్డ్ ఉపయోగించారు కదా. సో ఇందుట్లో సాక్షి ఎవరు? మనం. వెరీ గుడ్. గట్టిగా మాట్లాడాలి. మీరు ఏ తప్పు మాట్లాడినా నేనేమన్నాం, గట్టిగా మాట్లాడండి, గొణగొద్దు, డోంట్ మర్మర్. అర్థమైందా? చాలా గట్టిగా మాట్లాడండి. మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే డొనాల్డ్ ట్రంప్ అని గట్టిగానే ఉండే, నాకేం అభ్యంతరం లేదు, బట్ స్పీక్ లౌడ్లీ. అర్థమైంది? మీరు తప్పు మాట్లాడినా కాన్ఫిడెంట్గా చెప్పేయండి, ఎందుకంటే క్లారిఫై చేసుకోవడం మంచిది. ఎందుకంటే బయటికి వెళ్ళి తప్పు మాట్లాడద్దు, ఇక్కడ మాట్లాడితే పర్లేదు. డు యు గెట్ ఇట్? రైట్. సో సాక్షి మీరు అంటే మనం, విశ్వాసం, సాక్షులం, మనం దేవుని బిడ్డలం, సేవకులం. మరి దీంట్లో జడ్జి ఎవరు? నేను మళ్ళీ చెప్తున్నాను, నేను బైబిల్ మొత్తం నుంచి అడగలేదు అన్నాను. నేను బైబిల్ మొత్తం నుంచి జడ్జి ఎవరైనా అడగలేదు. ప్లీజ్, యాక్ట్స్ 1:8 మళ్ళీ చదువుతాను నేను. మీరు ఎక్కడే ఉండండి, నేను పరిశుద్ధాత్మను పంపిస్తాను, మీకు శక్తి వస్తుంది, అప్పుడు మీరు యెరూషలేములోను, యోదయలోను, సమరయలోను, భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. ఇది యేసు ప్రభువు వారు అన్నమాట. ఐ యామ్ రైట్? మీరు సాక్షి అన్నారు, నేను ఒప్పుకుంటాను. జడ్జి ఎవరు? ఓకే. ఒకళ్ళేమో తండ్రి అన్నారు. తండ్రి అన్న వాళ్ళు ఎవరు చేస్తారో నేను ఐల్ కమ్ బ్యాక్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. హోలీ స్పిరిట్ అనే ఎవరో ఒక వాయిస్ ఇక్కడ నుంచి వినబడింది. మీరే రైట్, థ్యాంక్ యూ. మీరు ఇప్పుడు హైడ్ అవ్వద్దు. నేను మిమ్మల్ని ఏమి దాని అంటారు సిగ్గు తీసేసి ఏం మాట్లాడను, క్లారిఫై చేసుకుందాం, దాట్స్ ఇట్. మీరు పరిశుద్ధాత్ముడు అన్నారు, ఈయనేమో గట్టిగా అరిశాడు ప్రజలని, ఈయన వాయిస్ కూడా నాకు వినబడదు. ఏమో రైట్? ఓకే, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయ్యగారిని అడుగుదాం, తండ్రిని ఎందుకు అనుకున్నారు సార్? ఆయన అడిగాను సార్, అతను మీకే ఇస్తాను అవకాశం. పంపించింది తండ్రి కాబట్టి ఆయన వెళ్ళే సమయంలో నేను నాకు సాక్షులుగా ఉన్నప్పుడు జడ్జి ఆయన యేసుక్రీస్తు అవడు కదా, ఆయనకు సాక్షులుగా నేను ఎవరో అడగలా, ఎవరు జడ్జి అని అడిగా. మీరు ఇక్కడ లాజిక్ ఏం ఉపయోగించక్కర్లా, ఆడు కాదు ఈడు కాదు కాబట్టి ఈడు అనొద్దు, ఆ లాజిక్ ఏమొద్దు. మీరు తండ్రి ఎందుకు అనుకున్నారో చెప్పండి. నేను ఆయన అడిగా, మీరు మాడదలుచుకుంటే మీ దగ్గరకు వచ్చేస్తా. రైట్. అంటే మనం ఎవరిని అడిగా వాళ్ళని అడిగితే కనుక కాన్వర్జేషన్ 1-on-1 అయితే బాగుంటుంది. లేకపోతే మీరు అనవసరంగా జవాబులు అంత ఇచ్చారనుకోండి, అది ఆయన జవాబు కాదు, అంటాడు ఈయన, అంతే.
అదొద్దు అది, రైట్? యేసుక్రీస్తు మన దగ్గర ఉన్నాడు, మనతో పాటు మనకు సాక్షులుగా ఉన్నాడు. నేను మళ్ళీ అంటున్నాను, అంత పొడుగు లాజిక్ వద్దు నాకు ఇందుట్లో. తండ్రి పైన ఉన్నాడు, ఆయన మనకు జడ్జి అని. సో మీరు బైబిల్ మొత్తం నుంచి మాట్లాడారు, అపోస్తల గారు 1:8 నుంచి మాట్లాడాల, రైట్? మీకు అర్థం కాలేదు. సరే మీరు చెప్పండి సార్, ఎందుకని తండ్రి అనుకున్నారు? సార్ నేను మళ్ళీ చెప్తున్నాను మీకు కాల్ పట్టుకోమంటే పట్టుకుంటాను. నేను బైబిల్ అట్లా కదా, ప్లీజ్, ఐఎమ్ సీరియస్. నేను బైబిల్ మొత్తంలో జడ్జి ఎవరు అని అడగలా, క్రైస్తవులకి జడ్జి ఎవరు అని అడగలా. మీకు ఒక మాట చెప్తాను చూడండి. యేసు ప్రభుని సింహంతో పోల్చారా? సాతాను కూడా సింహంతో పోల్చారా? పోల్చారు. గర్జించు సింహం అన్నారు. కాబట్టి బైబిల్ మొత్తంలో సింహం యేసయ్య అంటాను లేదు, కాంటెక్స్ట్ని బట్టి. అర్థమైందా? బైబిల్ ప్రకారం యెహోవా దేవుడు జడ్జ్, నేను ఒప్పుకుంటా. నేను దాని గురించి అడగలా. అపోస్తుల కార్యము 1:8 అనే దాంట్లో సాక్షి అనే పదం ఉపయోగించారు. am I క్లియర్? సో ఆ సాక్షి అనే పదం చుట్టూ 4 క్యారెక్టర్స్ ఉండాలని మీరే అన్నారు. am I రైట్? సో సాక్షి మీరే అన్నారు. మరి మీరిచ్చిన సాక్ష్యాన్ని జడ్జి చేసేది ఎవరో? మీరు సాక్ష్యం చెప్పినప్పుడు జడ్జి చేసేది ఎవరో? ఎస్, సొసైటీ. సో దట్స్ వాట్ హీ సెడ్. గుడ్. వై డూ యూ థింక్ ఇట్ ఇస్ సొసైటీ? అంటే జడ్జి అంటే సిచ్యువేషన్ వాళ్ళ ముందు జరుగుతుంది. దేవుడు అన్నాడు మీరు ఇక్కడ మీరు గ్రో అవుతారు. సో అది చూసేది పీపుల్ కాబట్టి వాళ్ళే జడ్జి. సూపర్, గుడ్ థింకింగ్, రైట్, ఎక్సలెంట్. విల్ కమ్ బ్యాక్. ఓకే, ప్రిడామినెంట్గా పీపుల్ అన్నారు. ఎవరో ఇక్కడ హోలీ స్పిరిట్ అన్నారు, ఎందుకో నాకు తెలియదు. మీరు కూడా సంబడి హియర్ చెప్పండి సార్, వై డూ యూ థింక్ ఇట్ ఇస్ హోలీ స్పిరిట్? అవును. విల్ అంటే కోర్టులో జడ్జి టేక్ కేర్ చేస్తాడా? ఒక క్షణం సార్, ఇప్పుడు మీరు పరిశుద్ధాత్ముడు టేక్ కేర్ చేస్తాడని నేను ఒప్పుకుంటా. మనం అది జడ్జి అని అనటానికి కోర్ట్ సీన్లో జడ్జి టేక్ కేర్ చేసేవాడా? డిడ్ యూ గెట్ మై క్వశ్చన్? నేను హోలీ స్పిరిట్ గురించి మీరు ఇచ్చిన స్టేట్మెంట్ రాంగ్ అంటలా. యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. హోలీ స్పిరిట్ ఈజ్ దేర్ టు టేక్ కేర్ ఫర్ అస్. అది నేను ఒప్పుకుంటా, నేను దాన్ని నెగెట్ చేయట్లా, ఐ అగ్రీ. బట్ కోర్టులో మనల్ని టేక్ కేర్ చేసేది జడ్జా? సో క్యాన్ హోలీ స్పిరిట్ విత్ ద జడ్జ్? హోలీ స్పిరిట్ టేక్ కేర్ చేస్తాడు, నేను దాన్ని నెగెట్ చేయట్లా, ప్లీజ్. హోలీ స్పిరిట్ ఈజ్ అవర్ గైడ్, హోలీ స్పిరిట్ ఈజ్ అవర్ కంఫర్టర్, హోలీ స్పిరిట్ ఈజ్ అవర్ హెల్ప్. జీసస్ క్రైస్ట్ హోలీ స్పిరిట్ పంపిస్తాను, నేను ఎగ్జాక్ట్లీ ఒప్పుకుంటా. కానీ కోర్టులో మనకి హెల్ప్ చేసేది జడ్జి కాదు, మనకి టేక్ కేర్ చేసేది జడ్జి కాదు, మనకి కంఫర్ట్ చేసేది జడ్జి కాదు. సో క్యాన్ హోలీ స్పిరిట్ బి ద జడ్జ్? ఏదో ఒకటి చెప్పండి సార్, నీ దానికి కూడా ఎలాగ తలగొస్తున్నారు? మన సాక్షి గురించి అడగట్లా, హూ ఇస్ ద జడ్జ్ హియర్ అని అడిగా. ఓకే, ఒక్క విషయం, ఈజియర్ క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు మనం సాక్షి అయితే ఇందుకే ముద్ద ఎవరు? హూ ఇస్ ది కల్ప్రిట్? ఏమంటారు? అసలు ఈ 8th వర్స్లో సాతానుడు ఎక్కడైనా ఉన్నాడా? మళ్ళీ చెప్తాను నేను వర్స్. If you did not get in Telugu, I'll tell you in English. Hey guy, wait here. I'll send the Holy Spirit. If the Holy Spirit comes, you will get power. And when you have power, you will be my witnesses in Jerusalem, Judea, Samaria, and to the ends of the world. నీకు తెలుగు అర్థం కదా, ఇంగ్లీష్లో చెప్పా. Who is the accused here? ఇక్కడ ముద్దాయి ఎవరు? ఎవరన్నారు జీసస్ అని? థ్యాంక్ యూ సార్. ఇంకెవరు ఉన్నారు? ఐ కమ్ బ్యాక్ టు యూ. జీసస్ అంటున్నాడు ముద్దాయి, మీరు సార్ జీసస్ అంటారు మీరు. ఇంకా ఎనీబడి ఎల్స్? సిస్టర్ మీరు చాలా చాలా కళ్ళు పెద్దగా పెట్టి చూస్తున్నారు, ఏదో పేరు చెప్పండి. ఈ నలుగురిలో ఎవరు అనుకుంటున్నారు? ఓకే, రైట్. ఇంకా ఎనీబడి ఎల్స్? జీసస్. సార్ వై డూ యూ థింక్ ఇట్స్ జీసస్? సార్ ప్లీజ్ నో, మధ్యలో మాట్లాడుకోవద్దు.
ప్లీజ్ లిసన్ టు మీ. ఎందుకంటే నేను ఆ మాటల్లోనే ఐ విల్ ప్రజెంట్ యూ. ప్లీజ్ డోంట్ థింక్ ఐఎమ్ వేస్టింగ్ టైం, ఐఎమ్ మేకింగ్ యూ టు థింక్. అర్థమైందా? నేను ఇదే మెసేజ్ 10 నిమిషాల దందరం చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. దట్ వుడ్ బి ది ఈజియెస్ట్ థింగ్. బట్ ఐఎమ్ టేకింగ్ ఎ వెరీ టఫ్ జాబ్ టు థింక్ విత్ యూ. మీతో కలిసి ఆలోచించడం అనేది రియల్లీ టఫ్. ఎందుకంటే మిమ్మల్ని హర్ట్ చేయకూడదు. అట్ ద సేమ్ టైమ్ ఐ నీడ్ టు హెల్ప్ యూ టు థింక్. ఐఎమ్ టేకింగ్ ఎ వెరీ టఫ్ జాబ్. సో ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ అండ్ లెట్స్ లెర్న్ టుగెదర్. సో వై డూ థింక్ జీసస్ సార్? ఎందుకని యేసుప్రభు అనుకుంటున్నాను? బై నువ్వు ఇది వదిలేవే, నేను అటు ఇటు కూడా తిరుగుతాను, కొద్దిసేపటి అక్కడ దాకా వెళ్ళిపోతాను. యూ జస్ట్ లీవ్ ఇట్. నేను అందుకే రికార్డింగ్ కూడా వద్దానన్నా. యూ కాంట్ డూ ఇట్. నాతో జరగదు ఇది. ఐఎమ్ ఎ డిఫరెంట్ గాయ్. లీవ్ ఇట్. ఎందుకంటే ద మోర్ టైమ్స్ యూ డిస్ట్రాక్ట్, యూ ఆర్ డిస్ట్రాక్టింగ్ పీపుల్. దాన్ని బంద్ చేసేసి కూర్చో. యూ లిసన్ టు మీ, లెర్న్. ఇది పోతే ఏమవ్వదు, ఇది పోతే పోద్ది. రైట్ నా లిసన్ టు. యా టెల్ మీ. ఆయనకు మనకు సాక్షిగా ఉండాలి. సాక్షిగా కొంతమంది నిలబడ్డారా? ఆ సాక్షి ప్లీజ్ లెట్ మీ టెల్ యూ. ఒక్క చిన్న హెల్ప్ చెప్తాను. మనము ఒక సీన్ని ఒక ఇమేజ్ లాగా ఆలోచిస్తున్నప్పుడు మనము దాంట్లో క్యారెక్టర్స్ గురించి ఎలా ఆలోచించాలంటే, ముద్దాయి ఎవరిని తెచ్చుకుంటాడు? సాక్షులు తెచ్చుకుంటాడు. దట్స్ ఆల్. ఇక్కడ జీసస్ క్రైస్ట్ ఏమన్నారంటే మీరు నాకు సాక్షులు అన్నాడు. అంటే మనల్ని ఎవరు తెచ్చుకున్నాడు? జీసస్ క్రైస్ట్ తెచ్చుకున్నాడు. కాబట్టి ముద్దాయి ఎవరు? జీసస్ క్రైస్ట్. యాజ్ సింపుల్ యాజ్ దట్. అర్థమైందా? ముద్దాయి సాక్షితో పాటు ఇంకెవరిని తెచ్చుకుంటాడు? లాయర్. మీరు ఎక్కడ వెయిట్ చేయండి, హోలీ స్పిరిట్ వస్తారన్నాడు. ఇప్పుడు హోలీ స్పిరిట్ ఏమవుతాడు? ఆయన లాయర్ అవుతాడు. సో ఇక్కడ జీసస్ ముద్దాయి, నువ్వు సాక్షి, హోలీ స్పిరిట్ ఏమో లాయరు. మరి జడ్జి ఎవరు? ప్రజలు, పీపుల్. అర్థమైందా? ఇప్పుడు జీసస్ క్రైస్ట్ మీద ఉన్నటువంటి ఎలిగేషన్ ఏంటి? జీసస్ క్రైస్ట్ మీద ఉన్నటువంటి క్వశ్చన్ ఏంటి? జీసస్ క్రైస్ట్ మీద వరల్డ్ అంతా ఉన్న ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే, ఈడు దేవుడా కాదా? ఈయన చెప్పేది నిజమా కాదా? ఈయన నిజంగా మెస్సయ్యా లేకపోతే మోసగాడా? దట్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ ద హోల్ వరల్డ్. am I right? సో జీసస్ క్రైస్ట్కి బేడీలేసి బోన్లో కూర్చోబెట్టారు. అర్థమైందా? సో మన డిఫెన్స్ లాయర్ ఎవరో? హోలీ స్పిరిట్. పెంతుకోస్తు దినాన్ని నుంచి ఆయనలో సీన్లో కూర్చొని ఉన్నాడు. జడ్జి క్వశ్చన్ అడిగేశాడు, ఈయన లాయరా, ఈయన దేవుడా కాదని. ఇక హోల్ కోర్ట్ సీన్ మొదలవ్వాలంటే ఎవరు మాట్లాడుతూ మొదలు పెట్టాలి? సాక్షి. అది ఎవరు? నువ్వు, నేను. am I right? Did you get it? Now couple of questions. సాక్షి మాట్లాడకుండా డిఫెన్స్ లాయర్ ఏమన్నా చేయగలడా? గట్టిగా మాట్లాడండి. ఏమన్నా చేయగలడా? ఏం చేయలేడు. అందుకనే అటు హోలీ స్పిరిట్ కానీ ఇటు జీసస్ క్రైస్ట్ కానీ ఆల్మోస్ట్ బెగ్గింగ్ చేసేది ఏంటంటే, నువ్వు నోరు తెరు, తర్వాత నేను చూసుకుంటా. మీకు అర్థమైంది కదండి? నువ్వు నోరు తెరు, తర్వాత నేను చూసుకుంటా. దట్ ఈస్ వాట్ ద డిఫెన్స్ లాయర్ విల్ రిక్వెస్ట్. డూ యూ అండర్స్టాండ్ నా? నేను నోరు తెరవకుండా ఏం చేయలేడు. నా క్వశ్చన్, జడ్జిని ఒప్పించేది విట్నెస్సా లాయరా? గట్టిగా మాట్లాడండి. జడ్జిని ఒప్పించేది సాక్ష లాయర్ గారా? మరి మీరెందుకు టెన్షన్ పడతారు? మీరెందుకు టెన్షన్ పడతారు? మీరు ఎక్కువ మాట్లాడాల్సిన పని లేదు కదా. మీరంటే మనం, నువ్వేం చూసావో, ఏం విన్నావో, ఏం అనుభవించావో, ఏం తెలుసో అది చెప్పి వదిలేస్తే దాన్ని పికప్ చేసుకొని ఒప్పింపచేసేది పరిశుద్ధాత్ముడు. am I right? దీనికి రెఫరెన్స్ ఉంది. జాన్ 16:8 చూస్తారు ఒకసారి. ఆయన వచ్చినప్పుడు లోకమును పాపం విషయం, నీతి విషయం, తీర్పు విషయం ఒప్పింపచేయను. ఉందా? am I right? పాపం విషయం, అరే నేను తప్పు చేశా. నీతి విషయం, ఈయన మంచోడు. తీర్పు విషయం, ఈయన దగ్గర నా పాపాలు ఒప్పుకుంటే మొత్తం అన్నీ కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి. ఈ మూడు జరిగించేది ఎవరంట? పరిశుద్ధాత్మ. మనం ఏమనుకుంటాం, నా నెత్తి మీద ఉంది, నాకు అంత తెలివితేటలు లేవు, ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ నాలెడ్జ్,
నాకు సరిగ్గా మాట్లాడటం రాదు కాబట్టి నేను మాట్లాడను, వేరే వాళ్ళని పిలుస్తా అంటారు. అర్థమైందా? లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. పిక్చర్ ఎలా మారిందో చెప్తాను. ఒక 30-40 ఇయర్స్ క్రితం క్రూసేడ్స్ నడిచాయి. క్రూసేడ్స్ తెలుసు కదా, అర్థం. బిల్లీ గ్రామ్ గారు క్రూసేడు, దినకరన్ గారు క్రూసేడ్స్ జరిగినాయి. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వస్తే వాక్యం చెప్తే ప్రజలు వినే చేతులు ఎత్తేసారు. క్రూసేడ్ ఎరా. ఇప్పుడు క్రూసేడ్లు నడవట్లా, మీటింగ్స్ అది కూడా అయిపోయింది. ఇప్పుడు ఇలాంటి మీటింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మీ హిందూ ఫ్రెండ్ని తీసుకొచ్చాడు అనుకోండి, అదే ఎడ్వర్డ్ విలియమ్స్ వచ్చాడు ఖతర్నాక్ స్పీకరు అని తీసుకొచ్చారు అనుకోండి, నేను ఖతర్నాక్గా మాట్లాడాను, నేను తక్కువే మాట్లాడా. మీ హిందూ ఫ్రెండ్ చివరికి అనే మాట్లాడి తెలుసా, బాగా మాట్లాడాడు రా, ఆడు చెప్పింది నిజమేనంటావా అంటాడు. డూ యూ అండర్స్టాండ్? ఇప్పుడు ఈయన చెప్పాడు, నేను గుంటూరులో అది ఇది ఇది అని చెప్పాడు. ఓ హిందూ ఫ్రెండ్ అన్నాడు అనుకో, ఇది చెప్పింది నిజమంటాను గ్యారంటీ ఏంటి అంటాడు. డిడ్ యూ గెట్ ఇట్? అయితే ఈ రోజుల్లో నడిచేది ఏంటి తెలుసా? లివింగ్ విట్నెస్ అంటే ఏంటి తెలుసా? నీ దోస్తుల మధ్యన నువ్వు జీవిస్తున్నప్పుడు నీ జీవితాన్ని చూసిన తర్వాత నీ నోటెమ్మట వచ్చే మాట వర్కౌట్ అవుతుంది, ఇంకేం అవుతావు. డు యు అండర్స్టాండ్ నౌ? ఒకప్పుడు నడిచింది, లాజిక్ నడిచింది, ఖతర్నాక్ టాకులు నడిచాయి. ఇప్పుడు ఏమన్నాడో బతుకు నడుస్తుంది. ఓన్లీ లైఫ్ వర్క్స్, నథింగ్ ఎల్స్, ఓన్లీ లైఫ్. ఆ లైఫ్ను బట్టి ప్రజలు గ్రహించాలి, లేదు. ఓకే, ఇప్పుడు మీకు 4 క్యారెక్టర్స్ అర్థమైంది. ఇంకొక క్వశ్చన్ కొంచెం క్రిటికల్ ఉంటుంది, కానీ మీరు ఆలోచించండి. సేమ్ అదే లెవెల్లో జడ్జి గారు, జాగ్రత్తగా వినండి, మళ్ళీ చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వింటే నా క్వశ్చన్ మీకు ఈజీగా అర్థం. జడ్జి గారు సాక్షి వచ్చి మాట్లాడటం మొదలు పెట్టక ముందే ఈ వ్యక్తిని సాక్షిగా వాడొద్దు అని ఎప్పుడు చెప్తాడు? జడ్జి గారు, లాయర్ గారు కాదు, జడ్జి గారు. అండర్ వాట్ సర్కమ్స్టాన్సెస్ ఎ జడ్జ్ క్యాన్ డినై ఎ విట్నెస్? ఒక సాక్షిని ఒక జడ్జి గారు ఇతని యొక్క సాక్ష్యాన్ని నేను ఒప్పుకోను, యా ప్లీజ్, అది లాయర్ ప్రూవ్ చేయాలి. లయింగ్ ఆర్ నాట్ అనేది లాయర్ ప్రూవ్ చేయాలి, జడ్జికి తెలియదు. అది క్యారెక్టర్ అనేది లాయర్ ప్రూవ్ చేయాలి. బై క్యారెక్టర్ విట్నెస్కి పనిచేయదు. ఎందుకో చెప్తాను. మనిద్దరం దొంగలం జైల్లో ఉన్నాం, అర్థమైందా? నేను ఈయన మర్డర్ చేశా, అర్థమైందా? మన ముగ్గురం ఒకే రూమ్లో ఉన్నాం, సాక్షిగా వాడేది ఎవరినే? మిమ్మల్నే. ఆ గదిలో మన ముగ్గురే ఉన్నాం, మన ముగ్గురం దొంగలమే. ఎవడన్నాడు? ఇప్పుడు కోర్టులో వాడు దొంగోడైతే ఏమైంది, ఇంకేమైతే అంది. క్యారెక్టర్ ఈజ్ నాట్ ఇష్యూ, వెదర్ హీస్ టెలింగ్ ట్రూత్ ఆర్ నాట్ ఈజ్ ఇష్యూ. అర్థమైందా? ఓకే, ఎనీథింగ్ ఎల్స్? ఓకే, లాయర్ హోలీ స్పిరిట్, ఆయన డబుల్ యాక్షన్ ఉండదు. ఒక సాక్షిని జడ్జి గారు ఎప్పుడు డినై చేస్తారు? పడే అది రిలవెంట్ ఉన్నాడా లేదా అనేది లాయర్ ప్రూవ్ చేయాలి, జడ్జి గారు. అది డిస్కషన్ కొనసాగితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నోరు తెరవక ముందే గెట్అవుట్ అంటాడు ఏ కండిషన్లో. A criminal can be the best witness if the scene has happened in the criminal area. చెప్పండి. ఒకవేళ మా అమ్మనే ఎవడో చంపేశాడు, నాకు 3 ఏళ్ళు, ద ఓన్లీ విట్నెస్ ఈజ్ మీ. సినిమాలో చోట్ల మీకు ఏ భాష వస్తుంది చెప్పండి సార్. మీకు తెలుగు రావట్లేదని అర్థమైంది, పోనీ హిందీ వస్తే హిందీ చెప్పండి. దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. ఎందుకనంటే ద మూమెంట్ యు ఆర్ ఇన్ టు ద విట్నెస్ బోన్, నువ్వు జడ్జా, లాయరా, ప్రైమ్ మినిస్టరా, చీఫ్ మినిస్టరా అనవసరం, యు ఆర్ ఎ విట్నెస్. కొంచెం క్లియర్ చేస్తారా? వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. పిచ్చోడైతే హీ కెనాట్ బి ఎ విట్నెస్. నేను ఎందుకు ఈ యొక్క ఇష్యూలోకి తీసుకొచ్చానంటే, పిచ్చోడు అంటే ఏంటి అర్థం?
మామూలుగా మనకు అర్థమయ్యే భాషలో చెప్పండి. నేను దాని యొక్క మీనింగ్ ఏంటని అడగల. పిచ్చోడు అంటే ఎవరు? సెన్స్లెస్ అంటే ఏంటి? డీటెయిల్స్లోకి వెళ్తే మనకు అర్థం అవుతుంది. సెన్స్లెస్ అంటే ఏంటి? వాడి ఇక్కడ ఏం ఆలోచిస్తున్నాడు, ఇక్కడ నుంచి అది రాదు. వాడి హెడ్కి మౌత్కి కనెక్షన్ లేకపోతే వాడిని మెంటలీ రిటార్టెడ్, నో సౌండ్ మైండ్. మీరు ఉపయోగించిన ఫస్ట్ వర్డ్ అర్థమైందా? నౌ లుక్ ఎట్ దిస్. ఒక క్రిస్టియన్ నేను యేసు ప్రభు నమ్ముతున్నా, నువ్వు కూడా నమ్ముకో అని అంటే అవతలోడు ఎప్పుడు రిజెక్ట్ చేస్తాడు చెప్తాను. ఎప్పుడు రిజెక్ట్ చేస్తాడు? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకవేళ ఒక స్టూడెంట్ ఇంకో స్టూడెంట్ చెప్తున్నాడు, అరే యేసు ప్రభు నమ్ముకో, ఏసే మంచి జ్ఞానం ఇస్తాడు అని అన్నాడు అనుకో. వీడు 5 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు అనుకో. ఎందుకు అవుతున్నారు సార్? ఐ వాంట్ దట్. కెన్ యూ ప్లీజ్ టెల్ మీ? కదా, మీకు ఇప్పుడు అర్థమైంది కదా. ఆడప్పుడు చెప్పనిస్తాడండి, ఇంకా నార్మేరా నువ్వు ఎట్లా చెప్పేది అంటాడు. నీకు అర్థమైంది కదా ఇప్పుడు? దాట్ ఈజ్ కాల్డ్ మెంటల్లీ రిటార్డెడ్. సో వాట్ యు ఆర్ టాకింగ్, ఇఫ్ యు ఆర్ నాట్ వాకింగ్, యువర్ టెస్టిమనీ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్. నువ్వు ఏమైతే చెప్తున్నావో అది నీ జీవితంలో రుజువు కాకపోతే దాన్ని ఎవడు యాక్సెప్ట్ చేయడు. గుర్తుపెట్టుకోండి, ప్రస్తుత ప్రపంచం ప్రసంగాల పెద్ద ఇష్యూ కాదు, లైఫ్ ఇష్యూ. ఒక ఖతర్నాక్ ప్రసంగికుని తీసుకురావడం పెద్ద ఇష్యూ ఏం కాదు ఈ రోజుల్లో. అర్థమైందా? ఓ పెద్ద ప్రసంగం చేయటం పెద్ద ఇష్యూ కాదు. బట్ లైఫ్ జీవించి చూపించడం, ఆ విధంగా చూపించినప్పుడు 1 సింగిల్ వర్డ్ క్యాన్ చేంజ్. 1 సింగిల్ వర్డ్. సో యేసయ్య ఆ విధంగా సాక్షిగా మనల్ని ఉండమని కోరాడు. అయితే ఇది 29 AD జరిగింది. సో ఇది యాక్ట్స్ చాప్టర్ 2. యాక్ట్స్ చాప్టర్ 3 నెంబర్గా 3-4లోకి వచ్చేప్పటికి ఒక 5,000 యాడ్ అయ్యారు. ఓకే, 6కి వచ్చేప్పటికి చాలా ఎక్కువైపోయారు. యాక్ట్ 6లోకి అపోస్తలుల కార్యం 6 ఎక్కువైపోతే వాళ్ళు కమిటీస్ని ఫామ్ అవడం జరిగింది. 7th చాప్టర్కి వచ్చేప్పటికి స్టెఫన్ యొక్క మెసేజ్ స్టెఫన్ చంపేయటం అయింది. బై దిస్ టైం ఎంత అయిందంటే 33 or 34, అంటే జీసస్ క్రైస్ట్ చనిపోయి తిరిగి లేచి 4 to 5 years అయింది. 4 to 5 years. ఈ 4 to 5 years ఎవ్వరు కూడా ఎక్కడికి కదలలేదు, అక్కడ యెరూషలేములోనే ఉన్నారు. యేసు ఏమన్నాడు? మీరు యెరూషలేములో, యోదయాలో, సమరయాలో, భూదిగంతంలో వెళ్ళిపోండిరా అన్నాడు. వాళ్ళు ఒక్కచాటే ఉండటానికి ఇష్టపడ్డారు. సో అందుకని ఏం చేశాడంటే 8:1 అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 1వ వచనంలో దేవుడే ఒక పెద్ద ఉపద్రవాన్ని పంపించాడు, పర్సిక్యూషన్. అప్పుడు వాళ్ళు ఏమైపోయారు? చెదిరిపోతే వాళ్ళు చెదిరిపోయినట్లు సువార్త చెప్పడం మొదలుపెట్టారు. దట్స్ హౌ గాస్పుల్ జెరూసలేం నుంచి జూడయా వెళ్ళింది, జూడయా నుంచి సమరయ కూడా వెళ్ళిపోయింది. ఇది 8th చాప్టర్. ఓకే, 9th చాప్టర్లో పాల్ యొక్క మారు మనసు మనం చూస్తాం. పాల్ జెరూసలేంలో ఈ పర్సిక్యూషన్ అంతటి కారకుడయ్యాడు కదా, డమాస్కస్ వెళ్తున్నాడు. ఇట్స్ అ లాంగ్ డిస్టెన్స్, నియర్లీ 180 to 200 kilometers జర్నీ, రఫ్లీ 4 days జర్నీ ఆయన ప్రయాణమై వెళ్ళాలి. మధ్యలో కూడా 3/4 డిస్టెన్స్, అంటే డమాస్కస్కి చాలా దగ్గరగా ఉన్నప్పుడు మిట్ట మధ్యాహ్నం సన్ కంటే ఎక్కువ లైట్ కనబడి కళ్ళు తిరిగి పడిపోయాడు. అప్పుడు జీసస్ తనతో మాట్లాడాడు. డమాస్కస్ తీసుకెళ్లారు. అక్కడ అనన్య అనే ఆయన్ని కలిశాడు. 3 days అక్కడ ఉన్నాడు. మారుమనసు పొందాడు, బాప్తిసం తీసుకున్నాడు. సువార్త చెప్దామని మొదలుపెట్టాడు. ఎవరు? సాల్. ఒప్పుకోలేదు ఎవరు. అప్పుడు మనోడు అరేబియా వెళ్ళాడు. హీ వాజ్ దేర్ ఫర్ 3 years. అరేబియాలో 3 years ఉన్నాడు. మళ్ళీ వచ్చాడు వెనక్కి, సువార్త చెప్దాం అనుకున్నాడు. ప్రజలు ఒప్పుకోలేదు. సో ఇక్కడ నాకు ఎక్కడ ఎంట్రీ లేదని వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు. ఇదంతా 9th చాప్టర్లోనే ఉంటుంది. అర్థమైందా? వాళ్ళ ఊరు వెళ్ళిపోయి వాళ్ళ ఊరు ఎక్కడ? టార్సస్. అక్కడ సువార్త చెప్పుకుంటా ఉన్నాడు. ఇది 9th చాప్టర్. 10th, 11th చాప్టర్లో గుర్తుపెట్టుకోండి, హీరో వస్తాడు. ఎవరు మనకి? పాల్. హీరో రాకముందు స్టేజ్ సెట్ అవ్వాలి. ఆ స్టేజ్ సెట్టింగ్ పని ఎవరికి ఇచ్చాడు? పాల్కి ఇచ్చాడు, పీటర్కి ఇచ్చాడు. పీటర్కి ఉన్న సెట్టింగ్ ఏంటంటే 10th చాప్టర్లో పీటర్ జూ కదా, నేను జెంటైల్స్ దగ్గరికి వెళ్ళకూడదు, అన్యుల దగ్గరికి వెళ్ళకూడదు అని అనుకుంటే
జీసస్ క్రైస్ట్ ఖతర్నాక్ వర్కౌట్ చేశాడు. కొర్నేలి అనే ఒక జంటైల్కి పనోళ్ళని పంపించన్నాడు. పీటర్ అనేటువంటి యూదుడికి ఒక దుప్పటి తీసుకొచ్చి అందులో పురుగులన్నీ చూపించి తినమని చెప్పి, నేను తినకూడదు అని అంటే నేను తినమంటాను కదా అని చెప్పి దాని ద్వారా ఒక మెసేజ్ కమ్యూనికేట్ చేసి కింద నీ కోసం ఇద్దరు వెయిట్ చేస్తున్నారు ఇల్లు అంటాడు. సో అప్పుడు పీటర్ కొర్నేలి ఇంటికి వెళ్తే పెంతుకోస్తు దినాన్ని ఏం జరిగింది ఎక్కడ కూడా సేమ్ టు సేమ్ జరిగింది. ఇది అర్థం కదండి. 10th 11th చాప్టర్. ఇక 12th చాప్టర్లో వీళ్ళు బాగా గాస్పుల్ స్ప్రెడ్ చేస్తూ ఉంటే ఇద్దరిని పట్టుకున్నాడు హేరోదు. ఇద్దరిని. ఎవరో ఇద్దరిని? ఒకళ్ళ పేరు జేమ్స్, ఇంకొకళ్ళ పేరు పీటర్. జేమ్స్ ఎవరు? జాన్ యొక్క బ్రదర్. జేమ్స్ని చంపించేశాడు, కానీ పీటర్ని చంపలా. ఎందుకని? పీటర్ని పబ్లిక్గా చంపుతాం అనుకున్నాడు. ఎందుకంటే పీటర్ పెద్ద నాయకుడు కదా. పీటర్ని అందరి ముందు చంపేసి భయపడదాం అనుకున్నాడు హేరోదు. కానీ రాత్రి దేవదూత వచ్చి పీటర్ని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత హేరోదు కడుపులోంచి పురుగులు వచ్చి చచ్చిపోయాడు. ఇది 12th చాప్టర్. సో ఇక్కడతో పీటర్ స్టోరీ అయిపోయింది. 13th చాప్టర్లోకి వచ్చేప్పటికి, 12th చాప్టర్ ఎండింగ్కి వచ్చేప్పటికి యెరూషలేములో ఉన్న వాళ్ళకి ఒక చిన్న డౌట్ వస్తుంది. ఏమనంటే, ఈ బిథేనియా ప్రాంతం నుంచి చాలామంది క్రిస్టియన్స్ అయి వస్తున్నారు, అసలు అక్కడ ఎవరు గాస్పుల్ చెప్తున్నారు అని డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి బర్నబాస్ను పంపించారు. బర్నబాస్ను వెళ్ళి చెక్ చేయండి. బర్నబాస్ అక్కడికి వెళ్తే ఎవరు కనబడ్డారు? అక్కడ సౌల్ గారు కనబడ్డారు. ఆయన మస్తు బిజినెస్ పరిచయం చేస్తున్నాడు. అరే ఏంటి అలా దొంగతనంగా ఎందుకు చేస్తున్నావు అంటే, ఏం చేయమంటారు సార్, నేను వస్తే నన్ను ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. అట్లా కాదయా, పద కమ్ ఐల్ టేక్ యూ అని సిరియా దేశంలో ఉన్నటువంటి యాంటియాక్కి తీసుకెళ్ళాడు. ఎవరు? బర్నబాస్. అర్థమైందా? ఇది జరిగింది 47 ADలో. 47 AD అంటే పాల్ మారుమనసు పొందింది 33లో. ఒక 3 years ఏమో అరేబియాలో ఉన్నాడు, 10 years ఏమో ఆయన టార్సస్లో పరిచర్య చేశాడు. ఆ తర్వాత యాంటియాక్ వచ్చాడు. యాంటియాక్లో ఒక చిన్న చర్చ్ ఉంది. ఆ చర్చ్కి అసలు మెయిన్ పాస్టర్ ఎవరంటే బార్నబాస్. బార్నబాస్ అన్నాడు, నువ్వు కూడా వాక్యం చెప్పన్నాడు. సో సాల్ వాక్యం చెప్తాన్నాడు. 1 year చెప్పాడు. అలా చెప్పిన తర్వాత 13th చాప్టర్కి వచ్చాను నేను. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, యాంటియాక్లో ఉన్నటువంటి చర్చ్లో వాళ్ళకి పరిశుద్ధాత్ముడు వీళ్ళిద్దరినీ కూడా మిషనరీస్గా పంపించేసే అన్నాడు. ఎవరిద్దరిని? పాల్ అండ్ బర్నబాస్. దాంతో ఫస్ట్ మిషనరీ జర్నీ అయింది. ఫస్ట్ మిషనరీ జర్నీ. ఈ ఫస్ట్ మిషనరీ జర్నీలో ప్రాముఖ్యమైన ప్లేస్ ఏంటంటే గలతియా. గలతియా అంటే ఎవరో చెప్తాను మీకు. నియర్లీ ఒక 700 years బిఫోర్ జీసస్ క్రైస్ట్ జర్మనీ, ఫ్రాన్స్, బెల్జియం, ఈ 3 కంట్రీస్ ఉన్నాయి. జర్మనీ, ఫ్రాన్స్, బెల్జియం. ఈ 3 కంట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళను కొన్ని కారణాలతో దే షిఫ్టెడ్ టు టర్కీ. వాళ్ళని గలేషియన్స్ అంటారు వాళ్ళని. సో వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యారు. సో వాళ్ళకి సువార్త చెప్పాడు. 2 years అక్కడ పరిచర్య చేశాడు ఆ ప్రాంతంలో. సో చాలామంది క్రిస్టియన్స్ అయ్యారు. ఇది 48-49 ఫస్ట్ మిషనరీ ట్రిప్ అయిపోయింది. 50 ADలో 57లో అంటే అపోస్తల కార్యం 15వ అధ్యాయం ఏమైందంటే జెరూసలేంకి వచ్చారు. ఎందుకని? చాలామంది అన్యులు క్రిస్టియన్స్ అవుతున్నారు, ఇప్పుడు మనం ఏం చేద్దామని. ఆ డిస్కషన్లో మెయిన్గా మాట్లాడింది ఎవరంటే పాల్. అయ్యా మేము గలతియా ప్రాంతానికి వెళ్ళాం, చాలామంది మారుమనసు పొందారు అని అంటే అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే వి విల్ యాక్సెప్ట్. ఇది అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు తిరిగి యాంటియాక్ వచ్చారు. ఎవరు? పాల్ అండ్ బర్నబాస్. సెకండ్ మిషనరీ ట్రిప్ వేయాలి. ఇది యాక్ట్స్ చాప్టర్ 16 16వ అధ్యాయం. ఇద్దరికి చిన్న కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఎందుకని? మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే పాల్ ఏమంటాడంటే న్యూ ప్లేసెస్కి వెళ్దాం అంటాడు. బర్నబాస్ ఏమంటాడంటే లేదు మనం పాత వాళ్ళని రీవిజిట్ చేద్దాం అంటాడు. రెండో పాయింట్ ఆఫ్ డిఫరెన్స్ ఏంటంటే పాల్ ఏమో మార్క్ వద్దంటాడు, బర్నబాస్ ఏమో మార్క్ని తీసుకెళ్దాం అంటాడు. పాల్ ఏమంటాడంటే మార్క్కి ఆరోగ్యం సరిగ్గా లేదు, ఫ్రీక్వెంట్గా డిస్టర్బ్ అవుతూ ఉంటాడు, మన ట్రిప్ ముందుకు వెళ్దాం అంటాడు. బర్నబాస్ అంటాడు లేదు అందరినీ ఎంకరేజ్ చేయాలి అంటాడు. సో వీళ్ళిద్దరూ ఎలాగ డిసైడ్ అవుతారంటే వద్దులే నువ్వు మార్క్ని తీసుకొని వెళ్ళు, నేను సిల్వానాని తీసుకొని వెళ్తానని ఇద్దరు వేరైపోయారు. సెకండ్ మిషనరీ జర్నీ అయింది. ఈ సెకండ్ మిషనరీ జర్నీలో ఇంకొక ఆయన యాడ్ అయ్యాడు. ఎవరు అతను? తిమోతి. వాళ్ళు యాడ్ అయిన తర్వాత వాళ్ళు ఫిలిప్ వెళ్ళారు. దట్ ఈస్ ద ఫస్ట్ సిటీ ఇన్ యూరప్. చర్చ్ స్టార్ట్ అయింది అక్కడ. 3 మారుమన్స్ గురించి రాశారు యాక్ట్స్ 16లో. అక్కడి నుంచి తెస్సలోనికే వెళ్ళారు. ఒక 3 months ఉన్నారు. పాల్ చేసిన ప్రసంగానికి డిఫరెన్సెస్ వచ్చి కొంతమంది చంపేద్దాం అనుకున్నారు. అక్కడి నుంచి బరియా వెళ్ళాడు.
బరియా నుంచి ఏథెన్స్ వచ్చాడు, ఏథెన్స్ నుంచి కొరింత్ వెళ్ళాడు, కొరింత్లో 18 months ఉండిపోయాడు. ఇది సెకండ్ మిషనరీ జర్నీ. ఎండ్ ఆఫ్ ది 18th month తర్వాత అక్కడ ఒక ఫ్యామిలీ ఉండేది అకుల ప్రిసిలో. వాళ్ళు ఏమన్నారంటే, పాల్ మేము ఎఫెసస్ వెళ్తున్నాను, నువ్వు వస్తావా అన్నారు. వెళ్ళాడు. దట్ ఈస్ ద ఫస్ట్ టైం పాల్ ఎఫెసస్కి వెళ్ళటం. మెయిన్ ప్రీచర్స్ ఎవరంటే అకుల అండ్ ప్రిసిలా. ఈయన అసిస్టెంట్ స్పీకరు ఎవరు, పౌల్ గారు. కానీ మనోడు చిన్న చిన్న మెసేజ్లు చెప్పినా గట్టిగా మాట్లాడాడు. వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, నువ్వు మా దగ్గర ఉండొచ్చు కదా అని. లేదు, దేవుడు రమ్మంటే వస్తాను అన్నాడు. ఇది యాక్ట్స్ 18 chapter. వెళ్ళిపోయాడు జెరూసలేంకి. దేవుడు ఎఫెసస్ వెళ్ళమంటే 19 chapterలో ఎఫెసస్కి వచ్చాడు. 3 years ఉన్నాడు ఎఫెసస్ పట్టణంలో. 3 years చర్చ్ ఎస్టాబ్లిష్ చేశాడు పాల్. దట్ ఈస్ ద థర్డ్ మిషనరీ జర్నీ. ఆ జర్నీలో త్రోయ దాకెళ్ళి అక్కడ ఐతుకు అని చచ్చిపోయాడు ఒక అతన్ని లేపి, ఆయన తిరిగి మళ్ళీ ఎరుషలేంకి వచ్చాడు. ఎరుషలేంకి వచ్చేటప్పటికి 57 AD. అదే థర్డ్ మిషనరీ జర్నీ అయ్యేటప్పటికి ఎరుషలేంలో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఎవరి కోసం? పాల్ కోసం. వాడు రాగానే ఏదో ఒక కేసు పెట్టి లోన్ వేసేయాలని వేసారు. 2 years జైల్లో ఉంచేశారు. ఈ 2 years జైల్లో ఉన్నప్పుడు లూకాకి ఏం పని లేదు, ఎందుకంటే అసిస్టెంట్ కదా. మనోడికి ఏం చేయాలో తెలియక ఆ 2 yearsలో మరియమ్మ దగ్గరికి వెళ్ళి, యేసు ప్రభుతో గడిపిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి ఆ 2 yearsలో రాసిందే లూక్స్ గాస్పెల్. ఈ 2 years టైంలో పాల్ అగ్రిప్ప ముందు, ఫెస్టస్ ముందు, వీళ్ళందరి ముందు కేసులు అయినాయి. చివరికి అగ్రిప్ప ఏమంటాడంటే, పాల్ చేసిన ఏం తప్పులేదు, వదిలిపెట్టేయచ్చు, కానీ పాల్ సీజర్ని చూస్తా అన్నాడు కదా, వీ విల్ సెండ్ హిమ్ టు సీజర్ అన్నారు. ఈ జర్నీ స్టార్ట్ అయింది 27లో, యాక్ట్స్ 27. ఇది ఇయర్ 60. ఓకే, 59 కానీ 60 కానీ. వాళ్ళు 7-8 months పట్టింది రోమ్కి వెళ్తాను. రోమ్కి వెళ్ళారు. రోమ్లో పాల్ని హౌస్ అరెస్ట్లో పెట్టారు, ఎందుకంటే ఆయన ఏం తప్పులేదు కదా. హౌస్ అరెస్ట్ అంటే ఏంటంటే 4 hours-కి 4 soldiers తను ప్రొటెక్ట్ చేస్తాడు. 4 hours, ఎవ్రీ 4 hours-కి డ్యూటీ మారుతుంది. ఎవ్రీ 4 hours-కి 4 వస్తారు. ఇద్దరేమో కాళ్ళకి గొలుసులు వేసుకొని, వాళ్ళ కాళ్ళకు ఒక గొలుసు, పాల్ కాళ్ళకు ఒక గొలుసు వేసి పక్కన కూర్చుంటారు. ఇద్దరేమో ఎదురు నుంచి ఉంటారు. 4 soldiers 4 hours కాపలా కాస్తారు. ఎవ్రీడే 16 soldiers వచ్చిపోతూ ఉంటారు. ఎవరి దగ్గరికి? పాల్ దగ్గరికి. ఈ 16 soldiers-కి ఎవ్రీడే గాస్పెల్ చెప్పేవాడు. ఆ విధంగా అనేక మంది మారు మనసు పొందారని ఫిలిప్పీలకు రాసిన పత్రికలో రాశాడు. ఇన్ఫ్యాక్ట్ పాల్ని ఎందుకు చంపేశారంటే, నీరో చక్రవర్తి యొక్క సిస్టర్ మారు మనసు పొందింది, అందుకు నీరో కోపం వచ్చింది. మీకు అర్థం కదండి. సో దట్ వాజ్ ద సో ఇంటెన్స్ కేస్ అన్న. సో 2 years జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్న తర్వాత ఆయన ఎక్కడ ఉంటే రోమ్ అంతా మారిపోద్దని వదిలి పంపించేశారు. దట్ వాజ్ ద రీజన్ హీ వాజ్ సెంట్ అవుట్. సో పాల్ రోమ్ వదిలేసిన తర్వాత స్పెయిన్ వెళ్ళాడు. అక్కడ నుంచి క్రీట్ వచ్చి టైటస్ని కలిశాడు. ఇక్కడ నుంచి యాక్ట్స్ ఉండదు, యాక్ట్స్ 28తో అయిపోయింది. క్రీట్ వచ్చి టైటస్ని కలిశాడు. అక్కడి నుంచి ఆయన ఎఫెసస్ వెళ్ళి తిమోతిని కలిశాడు. అక్కడి నుంచి కొలస్సి వెళ్ళి ఒక దొంగోడు మారుమనసు పొందాడే ఒనేసిమ్, వాడిని కలిశాడు, ఎందుకంటే అప్పటికి అతను పాస్టర్ అయిపోయాడు. ఆ తర్వాత ఆయన గలతియా ప్రాంతానికి వెళ్తున్నప్పుడు పోలీసులు పట్టుకున్నారు, మళ్ళీ రోమ్ తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు నీరో చాలా వైబ్రెంట్గా బిహేవ్ చేస్తున్నాడు. ఒక జైలు ఉంటుంది మ్యారిటామస్ అని రోమ్లో, 3 floors ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో పీటర్ని, అంటే కింద అండర్ గ్రౌండ్ ఫ్లోర్లో, గ్రౌండ్ ఫ్లోర్లో పాల్ని, టాప్ ఫ్లోర్లో ఆఫీస్ ఉంటుంది. సో ఒకే ప్రిజన్లో ఇద్దరిని 9 months ఉంచారు. ఓకే, ఆ 9 months తర్వాత జూలై 29th 69 AD, జూలై 29 69 AD, ఇది రోమ్ పట్టణం అనుకోండి. రోమ్ పట్టణానికి ఒక పక్కన పీటర్ని, ఇంకొక పక్కన పాల్ని, ఇద్దరిని ఒకే రోజు చంపేశారు. పీటర్ని ఎలా చంపేశారంటే తిరగేసి క్రాస్ వేసి చంపేశారు, ఎందుకంటే క్రాస్ మీద చచ్చిపోవడం నాకు ఇష్టం లేదన్నాడు. పాల్ని క్రాస్ మీద చంపకూడదు, ఎందుకంటే పాల్ వాజ్ అ రోమన్ సిటిజన్. అందుకనే తన్ని తలకాయ నరికేసి 69 AD 29th జూలై ఆయన్ని చంపేయడం జరిగింది. ఇది పాల్ స్టోరీ. నేను ఇప్పుడు మెయిన్ చెప్పదలుచుకుంది ఏంటంటే, పాల్ 62 years బతికాడు. ఆయన మారు మనసు పొందినప్పుడు 29 years.
మారు మనసు పొందిన తర్వాత 45 ఇయర్స్ దాకా బయటికి రాలా, ఎందుకంటే సీక్రెట్గా పరిచయం చేశాడు. సో టోటల్గా బయటకు వచ్చిన తర్వాత ఆయన మినిస్ట్రీ చేసింది 21 ఇయర్స్. 21 ఈ 21 ఇయర్స్లో 7 ఇయర్స్ ఆయన జైల్లో ఉన్నాడు. 2 ఇయర్స్ జెరూసలేం జైల్లో, 2 ఇయర్స్ రోమన్ జైల్లో, ఇంకా అక్కడ ఇక్కడ కలిపి మొత్తం 7 ఇయర్స్ జైల్లో ఉన్నాడు. సో 7 ఇయర్స్ జైల్లో ఉంటే ఆయన పరిచయం చేసింది 14 ఇయర్స్. మీకు అర్థమైంది కదండి, 14 ఇయర్స్. 14 ఇయర్స్ మినిస్ట్రీ చేసి ఆయన టోటల్గా 32,000 కిలోమీటర్స్ ప్రయాణం చేశాడు. 14 ఇయర్స్లో 32,000 కిలోమీటర్స్ ప్రయాణం చేశాడు. 28 కంట్రీస్, ఇప్పుడు ప్రజెంట్ మ్యాప్లో 28 కంట్రీస్లో చర్చెస్ ఎస్టాబ్లిష్ చేశాడు. 28 కంట్రీస్లో 10,000 కిలోమీటర్స్ ఆయన ఖాళీ నడకన ప్రయాణం చేశాడు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, పాల్ ఇప్పుడు మనకున్నటువంటి మీడియా లేదు, ఇప్పుడున్నటువంటి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఆయనకి లేదు, ఇప్పుడులాగా ఆయనకి విరివిగా తిరగడానికి లేదు. అయినప్పటికీ 14 ఇయర్స్లో 28 కంట్రీస్లో 32,000 కిలోమీటర్స్ ప్రయాణం చేసి అంత పరిచర్య ఆయన చెయ్యగలిగితే, మనకి మీడియా ఉంది, ట్రాన్స్పోర్ట్ ఉన్నది, ఫెసిలిటీస్ ఉన్నాయి, మనం ఎందుకు పరిచర్య చెయ్యలేకపోతున్నాం? Did I give you the picture? Am I clear? What do you think is the reason? ఎందుకని మనం పరిచర్య చేయలేకపోతున్నాం? వాట్ ఈజ్ మిస్సింగ్? Pardon? ఒకటి మనం చాలా సీరియస్గా ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడుతున్నాం కాబట్టి లెట్ us say it కన్ఫెషనల్, అంతేగాని ఒక జోక్ లాగా దాన్ని చెప్పొద్దు. ఓన్లీ టాకింగ్ నో వాకింగ్ అనేది ఇట్స్ నాట్ ఎ జోక్, ఇట్స్ ఎ వెరీ సీరియస్ స్టేట్మెంట్. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే, నువ్వు అది అంటే నువ్వు అర్థవంతంగా దాన్ని చెప్పేటప్పుడు నీ స్వరం వేరుగా ఉండాలి. డిడ్ యు గెట్ ఇట్? ఆ స్వరం అలా లేకుండా మనం మాట్లాడితే కనుక ఆ స్టేట్మెంటే కరెక్ట్ కాదు. సో వాట్ డూ యూ థింక్ ఈజ్ ద రీజన్? వాట్ డూ యూ థింక్? దీన్ని అర్థం చేసుకోవడానికే పాల్ యొక్క లైఫ్లోంచి రెండు సన్నివేశాలు మనం కలిసి ఆలోచిద్దాం అనుకుంటున్నాం. 2 సన్నివేశాలు. ఓకే, ఒక సన్నివేశం బ్యాక్గ్రౌండ్ మీకు చెప్తాను, చెప్పిన తర్వాత వీ లుక్ అట్ 3 వర్సెస్. ఓకే, ఆ 3 వర్సెస్కి ముందు బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను. లిజన్ టు మై బ్యాక్గ్రౌండ్, అప్పుడే ఈ 3 వర్సెస్ బాగా అర్థం అవుతుంది. దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా సందర్భంలోనే చదవాలి, కాంటెక్స్ట్లోనే చదవాలి. ఇది సెకండ్ మిషనరీ జర్నీలో జరిగిన విషయం. సెకండ్ మిషనరీ జర్నీ జెరూసలేంలో స్టార్ట్ అయింది. టర్కీ ప్రాంతానికి వచ్చారు. టర్కీలో లుస్త్రా, డర్బే, ఈకోనియా ఈ ప్రాంతాలన్నీ ఉన్నాయి. అక్కడ తిమోతి కలిశాడు. తిమోతి, సిల్వానా, తర్వాత లూకా, పౌలు 4 కలిసి ఫిలిప్ వచ్చారు. ఈ ఫిలిప్ అనే ఊరిలో పరిచయం చేసిన తర్వాత లూకాను అక్కడ వదిలేసి 3 కలిసి తెస్సలోనికైకి వచ్చారు. తెస్సలోనికలో పరిచయం చేస్తే వీళ్ళని చంపడానికి ప్రయత్నం చేస్తే బరియా వెళ్ళాడు. నౌ లుక్ అట్ దిస్, ఇక్కడ నుంచి మీకు చేతవని. బరియాలో పాల్ ఏం చేశాడంటే, అయ్యా దేవుడు నన్ను మాసిదోనియా వెళ్ళమంటున్నాడు, మరి మనం మాసిదోనియా వెళ్ళాలి, మీరు పని చేయండి, మీరు ఇక్కడే ఉండండి, నేను ముందు వెళ్తాను, నేను ముందెళ్ళి ఏథెన్స్లో మీకోసం వెయిట్ చేస్తా. ఎక్కడ? ఏథెన్స్లో మీరు రండి. మీరు ఏథెన్స్లో నేను వెయిట్ చేస్తున్నప్పుడు మీరు వస్తే మనం 3 కలిసి మాసిదోనియా వెళ్దాం, దట్ ఈజ్ కొరింత్ వెళ్దాం. ఇది పాల్ చెప్పిన మాట. డిడ్ యూ అండర్స్టాండ్ నౌ? సో పాల్ ఏథెన్స్కి వచ్చాడు. ఏథెన్స్ గురించి చిన్న బ్యాక్గ్రౌండ్ చెప్పాలి. పాల్ ఏథెన్స్కి 51 or 52 ADలో వచ్చాడు, కరెక్ట్ డేట్. 20 ఇయర్స్ తర్వాత, ఎగ్జాక్ట్లీ 20 ఇయర్స్ తర్వాత ఒక ట్రావెలర్ అదే ప్లేస్కి వెళ్ళాడు. అతని పేరు పాజ్నియస్ అనే ట్రావెలర్ తన బుక్లో ఏమని రాస్తాడంటే, ఏథెన్స్ పట్టణంలో నేను తిరుగుతున్నప్పుడు అతి ఎక్కువగా నాకు రోడ్డు మీద కనబడింది కుక్కలు, డాగ్స్. మనుషుల కంటే ఎక్కువ కనబడింది
డాగ్స్ కంటే నాకు ఎక్కువ కనబడింది ఏంటనంటే అటు ఇటు దేవాలయాలు, టెంపుల్స్. ఒక ఎస్టిమేషన్ ప్రకారం ఇన్ ఏథెన్స్ సిటీ అట్ దట్ టైమ్ దెర్ వర్ 32,000 టెంపుల్స్. 32,000 గుళ్ళు ఉన్నాయి. డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ గాడ్స్ అండ్ గాడెసెస్. రకరకాల దేవుళ్ళని తయారు చేసుకున్నారు వాళ్ళు. నో టూ టెంపుల్స్ ఆర్ సేమ్. వాళ్ళకి ఏం ఆలోచన వస్తే ఆ రూపంలో దేవుణ్ణి తయారు చేసి పెట్టుకున్నారు. సో ఇది పరిస్థితి. పాల్కి ఏథెన్స్లో రిలేటివ్స్ ఎవరు లేరు. పాల్ ఏథెన్స్ను ఆయన స్టాప్ ఓవర్ కాదు, జస్ట్ వెయిటింగ్. అర్థమైందా? అయితే యూజువల్గా అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఇన్కి వెళ్తారు. ఇన్ అంటే సత్రం. సత్రంలో ఒక బెడ్ ఇస్తారు, మనీ ఇస్తే పడుకుంటాడు, స్నానం గిరం చేస్తారు. అయితే ఫుడ్ తినాలంటే పక్కకి వెళ్తే ఇన్ ఉంటుంది, హోటల్, అక్కడ భోజనం చేస్తాడు. సో పాల్ సత్రంలో రెస్ట్ తీసుకునేవాడు, హోటల్లో భోజనం చేసేవాడు. ఆయన రోడ్డు మీద తిరుగుతూ ఉండేవాడు ఏథెన్స్ పట్టణంలో. తిరుగుతూ ఉన్నప్పుడు ఏం జరిగింది, పాల్ ఏం చూశాడు, పాల్ ఎట్లా రియాక్ట్ అయ్యాడు, పాల్ ఏం చేశాడు, దాన్ని బట్టి పాల్కి వచ్చింది ఏంటి. ఇది ఎందుకు మీరు ఇలా చెప్తున్నారండి అని అంటే, ఐ వాంట్ టు కంపేర్ ఢిల్లీ అండ్ ఏథెన్స్. ఢిల్లీని ఏథెన్స్ని కంపేర్ చేద్దాం అనుకుంటున్నా. ఏ అనంటే, ఢిల్లీ ఈజ్ అ వెరీ ఓల్డ్ సిటీ. మేబీ ఈ ఢిల్లీ పేరు కూడా మార్చేస్తారేమో. దే మే చేంజ్ ఇట్ టు సమ్ అదర్ నేమ్, హస్తినాపురం ఇంకేదో అంటారేమో. ఎందుకంటే దట్స్ ద ఒరిజినల్ నేమ్. ఇది బ్రిటిష్ వాళ్ళు పెట్టిన నేమ్, మాకొద్దు, లేకపోతే మొఘల్స్ పెట్టిన నేమ్, మాకొద్దు అని అంటారేమో. నేను ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే, దిస్ ఈజ్ ఎ ప్రెటీ ఓల్డ్ సిటీ, చాలా చరిత్ర కలిగినటువంటి సిటీ. ఈ సిటీని చాలామంది అటాక్ చేయడానికి ట్రై చేశారు. ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్, ఇట్ స్టూడ్, అది నిలబడింది. ఈ సిటీలో టెంపుల్స్ ఉన్నాయి, ఈ సిటీలో మాస్క్స్ ఉన్నాయి. ఇట్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఎ రిలీజియస్ సెంటర్. నోయిడా వస్తుంటే చాలా చోట హోర్డింగ్స్ మీద నాకు కనబడింది ఒకటే, ఏంటంటే నరేంద్ర మోడీ తర్వాత యోగి, ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు. ముందు నరేంద్ర మోడీ ఉంటాడు, 2 అడుగుల వెనకాల యోగి ఉంటాడు. వాళ్ళ వెనకాల పెద్దగా కనబడేది పుణ్యభూమి, మాతృభూమి, ఈ పదాలు కనబడతాయి. మీరు కావాలంటే చూసుకోండి. ఎందుకని దీన్ని పుణ్యభూమి అన్నారు, ఎందుకని దీన్ని మాతృభూమి అన్నారు? వాట్ ఇండియన్స్ మీన్ వెన్ దే యూజ్ దట్ వర్డ్. ఆ పదాలను ఉపయోగించినప్పుడు వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏంటి? సో అది వదిలేండి. ఏథెన్స్ ఈజ్ ద సెంటర్ ఫర్ కల్చర్ టు ద వరల్డ్. ప్రపంచానికి సంస్కృతిని అందించింది ఏథెన్స్. ప్రపంచానికి పెద్ద గేమ్ అందించింది ఏథెన్స్. ఒలింపిక్స్ ఫస్ట్ ఆడింది ఎక్కడ? ఏథెన్స్లో. అలెగ్జాండర్ ప్రపంచాన్ని రూల్ చేసింది ఎక్కడి నుంచి? ఏథెన్స్లో. పాలిటిక్స్కి సెంటర్ ఏథెన్స్, కల్చర్కి సెంటర్ ఏథెన్స్, తర్వాత గేమ్స్కి సెంటర్ ఏథెన్స్, ఫిలాసఫీస్కి సెంటర్ ఏథెన్స్. ఓకే, ఇది వరకు ఒక 30 years బ్యాక్ ఆ 20 years బ్యాక్ ఇండియా అంటే వరల్డ్ మొత్తం గుర్తొచ్చేది ముంబై. కానీ ఇప్పుడు ఇండియా అంటే ఏం గుర్తొస్తుంది? ఇంటెన్షనల్లీ దిస్ వాజ్ సెంట్రలైజ్డ్. యు నో ఇట్, యు నో ఇట్. వై దే వాంటెడ్ టు ప్రొజెక్ట్ దిస్ యాజ్ ద ఎపిక్ సెంటర్ ఆఫ్ ద వరల్డ్ పాలిటిక్స్. ప్రపంచ రాజకీయాలకు దీన్ని ఎందుకు కేంద్రం చేయాలనుకుంటున్నారు? అలాంటి కేంద్రంలో మీరున్నారు. యు ఆర్ దేర్. పాల్ వాజ్ దేర్ ఇన్ ఏథెన్స్ ఫర్ కపుల్ ఆఫ్ వీక్స్. 2-3 వారాలు ఉన్నాడు పౌలు. మీరు కొన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఢిల్లీలో. లెట్స్ ట్రై టు కంపేర్. మనం కంపేర్ చేసి చూద్దాం. ఆ 2-3 వీక్స్లో పాల్ ఏం చేశాడు, ఈ సెవరల్ ఇయర్స్లో మీరేం చేశారు? am I clear? Is the picture very much clear? ఓకే, అపోస్తల కార్యము ఈ 3 వచనాలు మనం చూద్దాం. ఇప్పుడే బైబిల్ తెరిపిస్తున్నాను. అపోస్తల కార్యం 17వ అధ్యాయం.
ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ వర్స్ 16. ఓకే, 3 వచనాలే మనం చూసేది. పౌలు ఏథెన్స్లో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండట చూచినందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయాను. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినము సంత వీధుల్లో తన్ను కలుసుకొని వారితోనూ తర్కించుచూ వచ్చెను. ఎపిక్యూరుల్లోనూ స్తోయికుల్లోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదరబోతు చెప్పినది ఏమిటని చెప్పుకొనిరి. అతడు యేసును గూర్చియు పునరుద్ధానమును గూర్చి ప్రకటించను గనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొనిరి. దట్స్ ఆల్. దీస్ ఆర్ ద 3 verses వీఆర్ గోయింగ్ టు స్టడీ. ఈ 3 వచనాలే మనం స్టడీ చేయబోతున్నాం. మీ కాంటెక్స్ట్ అంటే చెప్పాను. పౌలు ఏథెన్స్లో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా, వారు అంటే ఎవరు? 2, తిమోతి, సిల్వానస్. వాళ్ళు బరియా నుంచి రావాలి. బరియా నుంచి ఏథెన్స్కి రావడానికి 2 days ఆఫ్ వాకింగ్, 2 రోజులు నడక. సో పాల్ ముందు వచ్చేసాడు. మేబీ 1 or 2 weeks తర్వాత వాళ్ళు వస్తారు. ఈ 1 or 2 weeks ఏథెన్స్లో ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఇది ఆయన చేసినటువంటి పని. రోజు చేసే పని ఏంటంటే సత్రంలో పడుకోవటం, పొద్దున్నే లేవటం, పడుకోవటం, టిఫిన్ చేయటం, విజిట్ చేయడానికి వెళ్ళటం. ఇది ఆయన చేసేటువంటి పని. విల్ లుక్ ఎట్ వర్స్ 16 ఓన్లీ ఫస్ట్. 16వ వచనం చూద్దాం. ఆ పట్నము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. ఇప్పుడు పాల్ ఆ విగ్రహాల్ని చూసినప్పుడు అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. దీని నుంచి మీరేం అర్థం చేసుకుంటున్నారు చెప్పండి. వాట్ యు అండర్స్టాండ్? మీరు చిన్న విషయం చెప్పినా పెద్ద విషయం చెప్పినా నేను ఐల్ టేక్ ఇట్. మీరేం అర్థం చేసుకుంటారు? వాట్ యు అండర్స్టాండ్ బై దట్? అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయాను విగ్రహాలను చూసి అన్నప్పుడు మీరు పడండి. అన్కంఫర్టబుల్. వై డూ యూ థింక్ సో? ఓకే, వెరీ గుడ్. ఇంకా ఏమైనా చెప్పగలరా? వాట్ యూ థింక్? ఎందుకు ఆయన అలాగా రియాక్ట్ అయ్యాడు? ఎస్ ప్లీజ్. విగ్రహారాధన ఎక్కువ ఉంది. ఓకే, దానివల్ల అసలైన దేవుని వారు తెలుసుకోలేకున్నారు అనే ఉద్దేశం. ఓకే, రైట్. సో ఆయన రియాక్ట్ అయ్యాడు. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఢిల్లీలో ఎన్ని జరుగుతున్నాయి? హౌ డు యూ టేక్ ఇట్? సీరియస్. ఐమ్ వెరీ సీరియస్. ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, ఇది ఒక ఉపమానం రీతిగా మీరు ఉపమానం అర్థం చేసుకొని కంక్లూజన్ తర్వాత వద్దాం. మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం. శౌచాలయ్ అంటే పబ్లిక్ టాయిలెట్ రోడ్డు పక్కన ఉంది. మీరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. పబ్లిక్ టాయిలెట్ దాటేటప్పుడు మనం చేసే పని ఏంటి? ముక్కు మూసుకుంటాం. ఎందుకని? వాసన భరిస్తుంది కదా. మీరు నవ్వద్దు, చాలా సీరియస్. ఇప్పుడు ఎవరు బోర్డు పెట్టరు ముక్కు మూసుకోండి అని. కానీ న్యాచురల్ రియాక్షన్ ఏంటనంటే ఆ వాసన తట్టుకోలేరు కాబట్టి ముక్కు మూసుకుంటారు. ఒకవేళ టాయిలెట్లోకి వెళ్ళాల్సి వచ్చినా కూడా ముక్కు మూసుకొని పని ముగించుకొని బయటకు వచ్చేస్తారు. అర్థమైందా? ఏమ రైట్? అయితే వచ్చినమాట అదే శౌచాలయంలో అదే పబ్లిక్ టాయిలెట్లో ఒకతను కుర్చీ వేసుకొని కూర్చుంటాడు. ఎందుకని? డబ్బులు తీసుకోవడానికి, అంతే కదా. అతను ముక్కు మూసుకుంటాడా? ఎందుకని? ఇప్పుడు మీరు ఏ జాతి? మీరు నవ్వద్దు, చాలా సీరియస్ చెప్తున్నా. మీరు ఏ జాతి లేదా మనం ఏ జాతి? అది కదా నేను అంటుంది, మానవ జాతి గారే. అంటే పబ్లిక్ టాయిలెట్లో కూర్చొని ఆ వాసన అలవాటైపోయినటువంటి జాతి. ఇంకో మాట చెప్తున్నాను, వాడిని పబ్లిక్ టాయిలెట్లోంచి బయటికి తీసుకొచ్చి వాడికి సెంటు కొడితే యాక్సెప్ట్ చేయగలడాడు? చెప్పండి నాకు. వాడు ముక్కు మూసుకుంటాడు. నేను దీన్ని మీకు అప్లై చేస్తాను, మనకు అప్లై చేస్తాను, దీన్ని మీకు అప్లై చేస్తాను. వాడికి సెంటు వాసన బాగా అనిపించదు, వాడికి ఆ బాత్రూమ్ వాసనే బాగా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, చర్చికి వచ్చి మీరు హ్యాపీగా ఉండి వెళ్తున్నారా? దేవుని వాక్యం వింటున్నప్పుడు మీరు హ్యాపీగా ఉండగలుగుతున్నారా?
దేవుని వాక్యం ఒక 5 నిమిషాలు ఎక్కువ చెప్తే మీరు కంఫర్టబుల్గా ఉండగలుగుతున్నారా? సినిమా పావు గంట ఎక్కువైతే మీరు హ్యాపీయేనా? రీల్స్ కొంచెం ఎక్కువసేపు చూడటం మీకు ఓకేనా? ఆర్ యూ ఏబుల్ టు చెక్ ఇట్ నౌ? నేను మీకు అర్థమయ్యేటట్లు చెప్పానా? డి యు గెట్ ఇట్? టోటలీ అగ్రీ. ఇక మనం బాత్రూంలో కూర్చొని బాత్రూమ్ వాసన ఎంజాయ్ చేసేవాళ్ళం, ఇంకెవరికేం చెప్తాం సార్ మనం? గుర్తుపెట్టుకోండి, మనలో ఆ యొక్క అన్కంఫర్ట్ లేకపోతే నువ్వు చెప్పినట్లు వేరే వాడికి స్వార్థం ఎందుకు చెప్తాం? మనం వాడితో పాటు మనం కూడా సెటిల్ అవుతాం. ఇది 16th వర్స్. ఇప్పుడు 17th వర్స్ చూడండి. ఫస్ట్ వర్డ్ ఏంటి 17th వర్స్లో? ఏంటది? గట్టి చెప్పండి సార్. ఏంటిది? ఏంటి చదివి? ఇప్పుడు పౌలు 17th వర్స్లో కాబట్టి వర్డ్ తర్వాత ఏం చేశాడో అది ఎందుకు చేశాడు తెలుసా? 16th వర్స్లో ఉన్నటువంటి అన్కంఫర్ట్ని బట్టి. మీకు అర్థమైందంటే అన్కంఫర్ట్ నుంచి వచ్చేది రియాక్షన్, అన్కంఫర్ట్ నుంచి వచ్చేది రియాక్షన్, కంఫర్ట్ నుంచి వచ్చేది డ్యూటీ. కంఫర్ట్లోంచి వచ్చి అంటే అన్నీ బాగుంటే కనుక మనం చేసేదాన్ని డ్యూటీ అంటారు. ఏం బాగోకపోయినా చేసేదాన్ని స్పందన అంటారు. పరిచర్య డ్యూటీయా స్పందన? చెప్పండి నాకు. స్పందన. ఇట్ హ్యాస్ టు బి అవర్ రియాక్షన్. మనమేమో దాన్ని డ్యూటీ అనాలంట. బ్రదర్ మీరు దేవునిలో బ్రదర్ నేను రోజు పొద్దున్నే బైబిల్ చదువుకుంటాను బ్రదర్, ప్రార్థన చేస్తాను బ్రదర్, ఈయన ఇందాక సాక్ష్యం చెప్పినట్టు నేను పెద్ద పెద్ద పాపాలు ఏం చేయను బ్రదర్, ఈయన చెప్పారు నేను లైఫ్ ఎక్కడే. ఇవి డ్యూటీ. ఇప్పుడు బైబిల్లో పెద్ద పాపం చిన్న పాపం ఏమైనా ఉంటుందండి? అసలు ఒక కేటగిరీ ఏమైనా పెట్టాడు దేవుడు? ఇది డ్యూటీ, ఇది డ్యూటీ మైండెడ్. మనం డ్యూటీ మైండెడ్గా మనం మాడుతూ ఉన్నట్లయితే కనుక కానుకేసాను, దశంభాగం వేసాను, చర్చికి వెళ్ళాను, పాస్టర్ గారు వస్తే బిర్యానీ పెట్టాను, మీటింగ్కి రమ్మంటే వచ్చాను, డ్యూటీ అయిపోయిందంటే ఇట్స్ నాట్ డ్యూటీ, ఇట్స్ ఎ రియాక్షన్, ఇట్స్ ఎ రెస్పాన్స్. యేసుప్రభు వారు రియాక్షన్ అవటానికి శిష్యులకి ఎలా ఉంటుందంటే మాథ్యూ 9లో ఉంటుంది. మత్తయి సువార్త 9:35 నుంచి యేసుప్రభు వెళ్తూ ఉంటాడు, చాలామంది జనాల మీద పడుతూ ఉంటారు, మనోళ్ళు బౌన్సర్స్ లాగా పనిచేస్తూ ఉంటారు. ఎవరు? డిసైపుల్స్. బయట పండరా. అది డ్యూటీ, వాళ్ళు చేసేది డ్యూటీ. జీసస్ సడన్గా ఆగి వాళ్ళ వైపు చూసి ఆగండి అని ఆయన రియాక్షన్ చెప్తాడు. వీళ్ళు కాపరి లేని గొర్రెలు అని వాళ్ళ మీద కనికరపడి వాళ్ళకి బోధించటం మొదలుపెట్టాను. దీని బోధ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో? కనికరం. నేను ఇప్పుడు ప్రసంగం చేయాలని చేయలేదు యేసయ్య, వాళ్ళని చూస్తే జాలి కలిగితే ప్రసంగం చేశాడు ఆయన. వాళ్ళని చూసి జాలి కలిగితే వాళ్ళకి స్వస్థతనిచ్చాడు. ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ రియాక్షన్. అది లాన్ నుంచి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, రియాక్షన్లోంచి మాట్లాడేది గట్టిగా వస్తుంది, డ్యూటీ నుంచి మాట్లాడేది కూల్గా వస్తుంది. అర్థమైందా? 5 రోజులు ఎంత? 10. 5 రోజులు ఎంత? 10. ఇది డ్యూటీ. అరే 5 రోజులు 11 కాదు, ఇది రియాక్షన్. డు యు అండర్స్టాండ్ నౌ? స్వార్థ రియాక్షన్ అయినప్పుడు అవతలోడు కొట్టినా తిట్టినా విన్నా వినకపోయినా చెప్తావు. డ్యూటీ, నేను వెళ్తే అంటాడో లేదో, నేను వెళ్తే నమ్ముతాడో లేదో, ఇవి డ్యూటీ. మీరు డ్యూటీ లాగా ఆలోచిస్తే గాడ్ ఈజ్ ఆస్కింగ్ అస్ టు బి విట్నెసెస్. యు జస్ట్ రియాక్ట్, యు జస్ట్ టెల్. సరే ఏమని చూద్దాం. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినము సంత వీధుల్లో తన్ను కలుసుకుని వారితోనూ తర్కించుచూ వచ్చాను. పాల్ ఎక్కడెక్కడ మాట్లాడాడు ఈ వర్స్ ప్రకారం? పాల్ ఎక్కడెక్కడ మాట్లాడాడు? వేర్ ఆల్ హీ స్పోక్? 17th వర్స్లో సమాజ మందిరం.
రెండోది సొంత వీధి. సమాజ మందిరం అంటే మనకి ఈక్వల్ అంటే ఏంటి? మనకి ప్రస్తుత కాలంలో సమాజ మందిరం అంటే దేన్ని అనొచ్చు? చర్చ్. సొంత వీధి అంటే దేన్ని అనొచ్చు? మార్కెట్. అర్థమైందా? చర్చ్లో మాట్లాడాడు, మార్కెట్లో మాట్లాడాడు. అది అక్కడ ఆయన చెప్పింది. అయితే ఎంతమంది మనుషులతో మాట్లాడాడు, ఎలాంటి మనుషులతో మాట్లాడాడు? 17th verseలో భక్తిపరులు అంటే ఎవరాళ్ళు? మనకి ఈక్వల్ అండి. చర్చ్లో ఎవరాళ్ళు? బిలీవర్స్. రెండో వాళ్ళు ఎవరు? భక్తిపరులు, నామినల్ క్రిస్టియన్స్. బిలీవింగ్ క్రిస్టియన్స్, నామినల్ క్రిస్టియన్స్, ఇద్దరితో మాట్లాడాడు. బయటికి వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి అన్బిలీవర్స్తో మాట్లాడాడు. 3 kinds ఆఫ్ పీపుల్ మాట్లాడాడు. చూడండి అక్కడ. బిలీవర్స్తో మాట్లాడాడు, తర్వాత నామినల్ క్రిస్టియన్స్తో మాట్లాడాడు, తర్వాత అన్బిలీవర్స్తో మాట్లాడాడు. 3 kinds. మనము కనబడిన వాళ్ళతో మాట్లాడాలి, అది రియాక్షన్ లాగా రావాలి. సో పాల్ ఆ విధంగా మాట్లాడాడు కాబట్టి 28 కంట్రీస్లో ఆయన చర్చెస్ ఎస్టాబ్లిష్ చేయగలిగాడు. దేవుడు మిమ్మల్ని ఒక పట్టణంలో తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. హీ బ్రాట్ యూ విత్ ఎ పర్పస్. నిన్ను నమ్మాడు ఆయన. బేసిక్గా చెప్పాలంటే నిన్ను నమ్మాడు. హీ బిలీవ్డ్ యూ, అందుకే తీసుకొచ్చాడు. ఢిల్లీకు నువ్వు సెట్ అవుతావని దేవుడికి తెలుసు, అందుకే తీసుకొచ్చాడు. నేను సార్ నేనేం సెట్ అవుతాను అని అంటే కనుక దేవుడికి బుర్రలేదని అర్థం, దేవుడు పిచ్చోడు అని అర్థం, దేవుడి గురించి నాకు సరిగ్గా తెలియదని అర్థం. ఇఫ్ యు నో గాడ్ అండ్ ఇఫ్ యు ట్రస్ట్ గాడ్, ఇఫ్ హీ హాస్ బాట్ యూ హియర్ టు ఇండియా, టు ఢిల్లీ, ఇట్స్ డెఫినెట్లీ ఓన్లీ యూ కెన్ డూ ఇట్. దేవుడు తోమాని ఇండియా తీసుకొచ్చాడు. ఎందుకు తోమనే తెచ్చాడు? ఎందుకు పాల్ని తీసుకురాలేదు? ఎందుకు పీటర్ని తీసుకురాలేదు? మీకు క్వశ్చన్ తెలుసా? పీటర్ కానీ పాల్ కానీ వస్తే ఇండియాలో సెట్ అయ్యేవాడు కాదు, తోమా అక్కడే సెట్ అవుతాడు. ఎందుకు సార్ తోమా అక్కడే సెట్ అవుతాడంటే, తోమా గురించి మనకి ఇచ్చినటువంటి లిటిల్ బ్యాక్గ్రౌండ్, తోమా ఒక్కడే సెట్ అవుతాడు అంటానికి అర్థం. ఏమంటారేమో, తోమా గురించి జాన్లో 3 చోట్ల రెఫర్ చేశారు, ఇంకెక్కడ రాయాల. ఫస్ట్ టైం ఆయన ఎక్కడ రెఫర్ చేశారు తెలుసా? మనోడు లాజరస్ చనిపోయాడు, 3rd day అయిపోయింది, జీసస్ క్రైస్ట్ అంటాడు లాజరస్ చచ్చిపోయాడు, మనం వెళ్దాం అంటాడు. చచ్చిపోయినోడి దగ్గరికి వెళ్ళి మనం ఏం చేద్దాం అంటాడు. ఎవరు? తోమా. అర్థమైందా? లేదు మనం వెళ్దాం అంటాడు. అంటే తోమా ఏమంటాడు తెలుసా? పదండ్రా మనం కూడా చచ్చిపోదాం అంటాడు. మనం కూడా పోదాం అని అంటే అర్థం ఏంటి తెలుసా? హీఈస్ కమిటెడ్ టు ద పాయింట్ ఆఫ్ డెత్. నేనేమన్నా ఎక్స్ట్రాగా మాడతానా? He was committed to the point of death. That's the first point I learned from Thomas. Second ఏంటి తెలుసా? మనోడు ఒక క్వశ్చన్ అడిగాడు, ఎడబోతున్నావు అని అడిగాడు. ఎవరిని? జీసస్ని. John 14లో. అప్పుడు జీసస్ ఒక క్లాసిక్ ఆన్సర్ ఇచ్చాడు ఆయన అడిగిన క్వశ్చన్కి. నేనే మార్గం, సత్యం, జీవం. 3 అడిగాడు. ఈ ఆన్సర్ లేదా, నేనే మార్గం, సత్యం, జీవం, ఈ ఆన్సర్ లేదా, దిస్ ఈజ్ ద ఆన్సర్ ఇండియా ఈజ్ వెయిటింగ్ ఫర్. 5000 years నుంచి ఇండియన్స్ నమ్మేది. వీ హ్యావ్ ఎ క్వశ్చన్. ఏంటి ఆ క్వశ్చన్? అసతోమా సద్గమయ. నేను కన్ఫ్యూషన్లో ఉన్నాను, క్లారిటీ ఎక్కడ? తమసోమా జ్యోతిర్గమయ, నేను చీకట్లో ఉన్నాను, వెలుగు ఎక్కడ? మృత్యోర్మ అమృతాంగమయ, నాకు మరణ భయం ఉన్నది, జీవం ఎక్కడ? దిస్ వాజ్ ద క్వశ్చన్స్ ఇండియన్స్ వర్ ఆస్కింగ్. జీసస్ గేవ్ దట్ ఆన్సర్ టు థామస్. దిస్ ఈజ్ ద సెకండ్ రీజన్. 3వది, థామస్ మిస్ అయ్యాడు. థామస్ కోసమే జీసస్ మళ్ళీ వచ్చాడు. నా గాయంలో ఏలు పెట్టు అని అంటే పెట్టలేదు థామస్, కానీ అనుభవాన్ని కోరాడు థామస్. నేను ఏలు పెడితే కానీ నమ్మనని. అర్థం చేసుకోండి. బికాజ్ యూ లివ్ ఇన్ ఢిల్లీ, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్స్. ఢిల్లీ ఈజ్ ఎ సిటీ వేర్ డిఫరెంట్ రిలీజియన్స్ కమ్ టుగెదర్. జైనిజం అవ్వచ్చు, బుద్ధిజం అవ్వచ్చు, ఇస్లాం అవ్వచ్చు, క్రిస్టియానిటీ అవ్వచ్చు, పార్సిక్ మతం అవ్వచ్చు. యూ హ్యావ్ ఆల్ ఆఫ్ దెమ్ హియర్.
ఈ రిలీజియన్స్ అన్నట్లో మోస్ట్ ఆఫ్ ద రిలీజియన్స్ కోరేదేంటి తెలుసా? అనుభవం, ఎక్స్పీరియన్స్. కుండలి అనుభవం. థామస్ హ్యాడ్ అన్ అనుభవం. ఆ 3 ఉన్నది థామస్ ఒక్కడికే. సో థామస్ ఈజ్ ద రైట్ పర్సన్ టు కమ్ టు ఇండియా. అదేవిధంగా నీకేమున్నాయో నాకు తెలీదు, నీకున్న అనుభవం ఏంటో, నీకున్నటువంటి టాలెంట్ ఏంటో, నీకున్నటువంటి ఎబిలిటీ ఏంటో నాకు తెలీదు. బట్ గాడ్ బ్రాట్ యూ హియర్ టు ఢిల్లీ. దేవుడు పొరపాటు చేస్తాడని నేను అనుకోను. సో దేవుడు నిన్ను నమ్మి ఇక్కడికి తీసుకొస్తే, ఇఫ్ యు డోంట్ ఫినిష్ యువర్ జాబ్, దేవుడు నీకు ఇచ్చినటువంటి పని చేయకపోతే ఏమవుతుంది? వాట్ హ్యాపన్స్? ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. ఇది స్టోరీ అన్నప్పుడు స్టోరీ అనే చెప్తాను. ఇది నిజంగా జరగల, కానీ దీంట్లోంచి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది గార్డెన్ అనేటువంటి ఆయన హిడెన్ హాఫ్ అనే బుక్లో రాసిన స్టోరీ. జీసస్ చచ్చిపోయాడంట, 3వ దినాన్ని తిరిగి లేచాడు. 40 days తర్వాత శిష్యులందరికి కనబడి ఆయన పరలోకానికి వెళ్ళాడు. 33.5 years తర్వాత జీసస్ పరలోకానికి వస్తున్నాడు. సో అక్కడ పరలోకం అంతా డెకరేట్ చేశారంట. సార్ పరలోకం డెకరేట్ చేస్తారని అడగొద్దు, స్టోరీ చేశారు. అర్థమైందా? గ్యాబ్రియలు మికాయలు 2 గార్లెండ్స్ పట్టుకొని నుంచున్నారంట. రాగానే గ్యాబ్రియల్ గార్లెండ్ వేసాడంట జీసస్కి, హగ్ చేసుకున్నాడంట. చేసుకొని జీసస్ వెల్కమ్ అని థ్రోన్ చూపించాడంట. థ్రోన్ చూడు, ఈ థ్రోన్ 33.5 years ఖాళీగా ఉంది. నాకు ఒక క్వశ్చన్ అన్నాడంట గ్యాబ్రియల్. ఏంటనంటే, ఇంత బ్యూటిఫుల్ థ్రోన్ వదిలేసి ఆ పనికి మాలిన భూమి మీదకి ఎందుకు వెళ్ళావు అన్నాడంట. అంటే జీసస్, గ్యాబ్రియల్ నువ్వే కదా మేరీకి చెప్పింది నేను లోకానికి రక్షించడానికి వచ్చానని. తెలుసులే, చెప్పుదామని. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మైకల్ దండేశాడంట. జీసస్, నువ్వు లోకాన్ని రక్షించడానికి వెళ్ళావని తెలుసు, ఏం చేసావు? అదేంటి మైకల్, నేను శిలువ మీద చచ్చిపోయి 3వ దినాన్ని తిరిగి లేచిన తర్వాత స్టోన్ని పక్కకు దోసి దాని మీద కూర్చుంది నువ్వేగా. నేనే, కానీ అడుగుదాం. అదే లోకం కోసం చనిపోయి తిరిగి లేచా. నౌ లిసన్ టు ఇట్ కేర్ఫుల్లీ. ఇప్పుడు ఇద్దరు అడిగారంట, జీసస్ నువ్వు లోక పాపం అంతటి కోసం చనిపోయి తిరిగి లేచావని మాకు తెలుసు. అయితే ఇప్పుడు లోకం అంతా రక్షించబడుతుందా అన్నారంట. జీసస్ సైలెంట్ అయిపోయాడు. చెప్పు, రక్షించబడుతుందా అంటే, లోకమంతా రక్షించటానికి సరిపడే వెల చెల్లించాను నేను. చెల్లించావు నువ్వు, కాదంట్లా. ఇప్పుడు దునియా అంతా రక్షపడుతుందా అంటే, టు బి వెరీ ఫ్రాంక్, ఎవరైతే నమ్ముతారో వాళ్ళే రక్షింపబడతారు. ఎలా నమ్ముతారయ్యా? నువ్వు ఎక్కడో మూలలో చచ్చిపోయావు, తిరిగి లేచావు, ప్రపంచం అంతా ఎలా నమ్ముద్ది అంటే, నేను కొంతమందిని ఏర్పరచుకున్నానుగా. ఎవరిని? అదేనే నా శిష్యుల్ని. అందుట్లో ఒకడు ఆల్రెడీ సూసైడ్ చేసుకున్నాడు. ఒకడేమో చిన్న పాప ఉంది, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఇంకోడేమో ఏళ్ళలో తిప్పితే కానీ నమ్మను అన్నాడు. వాళ్ళని నువ్వు నమ్మేవా అంటే జీసస్ అంటాడు అవును అన్నాడు. జీసస్, ఒకవేళ వీళ్ళు పనికి మాలిన వాళ్ళు ఎవ్వడికి చెప్పకుండా చచ్చిపోతే ఏమవుద్ది? వీళ్ళు పనికి మాలిన వాళ్ళు ఎవ్వరికి చెప్పకుండా చచ్చిపోతే ఏమవుద్ది అంటే, డూ నో వాట్ జీసస్ ఆన్సర్డ్? హీ లుక్డ్ అట్ గ్యాబ్రియల్ అండ్ మైకల్. వాళ్ళిద్దరి వైపు చూసి ఏమంటాడు తెలుసా? గ్యాబ్రియల్, మైకల్, వీళ్ళు గనక చెప్పకపోతే నాకు ఇంకెవరు లేరు. వీళ్ళని నమ్మి ఈ సువార్త వీళ్ళ చేతిలో పెట్టాను నేను. ఇప్పుడు మీతో ఏం చెప్తాను తెలుసా? ఇక్కడున్న ప్రతి ఒక్కరికి దేవుడు కొంతమంది లింక్ ఇస్తాడు. కొంతమంది ఆ లింకులో ఉన్న వాళ్ళకి సువార్త అందించగలిగేది నువ్వు ఒక్కదానివే. అది మీ కొలీగ్స్ అవ్వచ్చు, మీ నైబర్స్ అవ్వచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు. వాళ్ళ దగ్గరికి గాస్పుల్ రావడానికి ఇంకొక సోర్స్ లేదు. ఒకవేళ నువ్వు జీవించాల్సిన పద్ధతిలో జీవించకపోతే, అంతకంటే పవర్ఫుల్ వ్యక్తి వచ్చి సువార్త చెప్పితే
నీ లైఫ్ ఆ సువార్తకి హర్డిల్ అవుతుంది, అడ్డవుతుంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. సో మీలో ప్రతి ఒక్కరికి ఒకళ్ళ, ఇద్దరా, 10 మందా, లేకపోతే యేసుపాదం గారిలాగా 150 మందా నాకు తెలీదు. ఇప్పుడు కొంతమందికి లింక్ ఎక్కువ ఉంటుంది, కొంతమందికి లింక్ చిన్నగా ఉంటుంది. ఎంతమందికి ఉన్నది అనేది ఇష్యూ కాదు, నీకు ఇచ్చిన పని ముగిచ్చావా లేదా అనేది ఇష్యూ. డిడ్ యూ ఫినిష్ యువర్ జాబ్? డిడ్ యూ అకంప్లిష్ వాట్ హ్యాస్ బీన్ గివెన్ టు యూ? అది ఎప్పుడు జరుగుద్దనంటే, నాలో ఆ బర్డన్ ఉన్నప్పుడు, ఆ బాధ ఉన్నప్పుడు, పవిత్రత ఉన్నప్పుడు, నేను నా చుట్టూ ఉన్న వాళ్ళని ప్రభావితం చేసినప్పుడు వాళ్ళకి చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈజ్ దట్ హ్యాపెనింగ్? 3rd verse, 3 వచనాలు ఉన్నాను. 3వ వచనం, 18వ వచనం. ఎపిక్యూరుల్లోనూ స్తాయికుల్లోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. ఎపిక్యూరియన్లు వీళ్ళెవరు? ఎపిక్యూరియన్లు అంటే ఎవరంటే, తినుము, తాగుము, సుఖించుము, రేపేం జరుగుద్దని తెలియదు. దే ఆర్ కైండ్ ఆఫ్ ఎథీస్. వాళ్ళు దేవుడు లేడు అనే టైప్. రెండో జాతి ఎవరు? స్తాయికులు. స్తాయికులు అంటే ఎవరు? ఇందుగలడు అందులేడని సందేహం వాళ్ళదు, ఎందెందు వెదిగినా అందగలడు, అది వాళ్ళ ఫిలాసఫీ. ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్. స్టాయిక్స్. గాడ్ ఈజ్ నోవేర్. ఎపిక్యూరియన్స్. దేవుడు లేడు అని వాదించేవాళ్ళు కొంతమంది, అంతా దేవుడు అని వాదించేవాళ్ళు కొంతమంది. ఎవడైతే నాకే నిజమైన దేవుడిని నేను ప్రవేశపెడతానంటాడు ఈయన. సో యూ హ్యావ్ ఏ సేమ్ కైండ్ ఆఫ్ థింకింగ్. జైనిజం ఎ కైండ్ ఆఫ్ ఎథిజం, బుద్ధిజం ఎ కైండ్ ఆఫ్ అగ్నాస్టిసిజం, హిందూయిజం ఎ కైండ్ ఆఫ్ ప్యాంథియిజం, ఇస్లాం ఎ కైండ్ ఆఫ్ మోనోథియిజం. ఈ విధంగా చూస్తే దేవుడు ఎవడో నాకు తెలీదు బుద్ధిస్ట్, దేవుడు ఉన్నాడంటావా జైన్, ఒకే ఒక దేవుడు ఇస్లాం, అంతా దేవుడే హిందూయిజం. మీరున్న సిచ్యువేషన్ సేమ్. సో పాల్ అలాంటి కల్చర్స్ మధ్య నిలబడి ఏం చేస్తున్నాడు ఆయన? కొందరు ఈ వదరుబోతు చెప్పినది ఏమిటని చెప్పుకొనిరి, అతడు యేసును గూర్చి పునరుద్ధానము గూర్చి ప్రకటించిన గనక మరి కొందరు వీరు అన్యదేవతలను ప్రచురపరచున్నాడని చెప్పుకోండి. ద మూమెంట్ మీరు ఎప్పుడైతే నోరు తెరిచి యేసు ప్రభు నిజమైన దేవుడు అన్నారనుకోండి భారతదేశంలో, ఇప్పుడు వినబడే స్టేట్మెంట్ ఏంటి చెప్పండి నాకు? ఒకటి మత మార్పిడి, ఇంకో స్టేట్మెంట్ ఏంటి? ఫారిన్ గాడ్. ఇక్కడ ఈయన అన్నదేంటి సార్? మనకి జరిగేది ఏం కొత్త ఏం కాదు సార్, 2000 సంవత్సరాల నుంచి జరుగుతున్న విషయం అది. ఏదో పెద్ద కొత్తగా జరిగిన పెద్ద హెడ్డింగ్ పెట్టాలా? 2000 years ago సేమ్ స్టేట్మెంట్ వేశారు, వీడు పరాయి దేవుడిని తీసుకొచ్చాడు రా అని. యేసు ప్రభు గురించి భారతదేశంలో చెప్తే కనుక పరాయి దేవుడు అని అన్నారు, అన్య దేవుడు అని అన్నారు. ఆయన కూడా అదే అన్నారు. ఇన్ నో వే వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ పాల్. ద ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే సీన్ అయింది ఎంతో మంది కూడా అదే, కానీ మనం పాల్ లాగా రియాక్ట్ అవ్వట్లేదు. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు రియాక్ట్ లైక్ పాల్, పౌల్ లాగా రియాక్ట్ అవ్వగలిగితే థింగ్స్ వుడ్ బి డిఫరెంట్. గుర్తుపెట్టుకోండి, బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు, పీపుల్ హూ కేమ్ ఫ్రమ్ అవుట్ సైడ్, బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి దానికి రియాక్ట్ అవుతున్నారు, మనం రియాక్ట్ అవ్వట్లేదు. ఎందుకనంటే చిన్నప్పటి నుంచి ఇది చూసి అలవాటైపోయింది మనకి. సరే ఇప్పుడు ఏం చేయాలండి? వాట్ షుడ్ బి డన్ అని అంటే నేను ఒకే ఒక మాట చెప్తాను. ద మోర్ యు గ్రో ఇన్ గాడ్, హౌ డు యు నో ఇట్? దేవునిలో నువ్వు ఎదుగుతున్నావు అని అనటానికి రుజువేంటి? పరిశుద్ధతలో నువ్వు ఎదుగుతున్నావు అంటానికి రుజువేంటి? పరిశుద్ధతలో నువ్వు ఎదుగుతున్నావు అంటానికి గ్రేటెస్ట్ ప్రూఫ్ ఏంటి తెలుసా? సిన్ షుడ్ డిస్టర్బ్ యూ. పాపం నిన్ను డిస్టర్బ్ చేయాలి, పాపం నీలో రియాక్షన్ తీసుకురావాలి, పాపాన్ని చూస్తే నువ్వు తట్టుకోలేని పరిస్థితిలోకి రావాలి. పాపానికి నువ్వు అడ్జస్ట్ అవుతుంటే ఇక నువ్వు స్వార్థం ఎందుకు చెప్తావు?
ఎందుకు చెప్తావు? నీ ఫ్రెండ్స్ చెప్పేటువంటి మాటలు నీకు డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకపోతే వాళ్ళకి నువ్వు సువార్త ఎందుకు చెప్తావు? వాళ్ళ గురించి ఎందుకు ప్రార్థన చేస్తావు? దట్ ఈజ్ స్పిరిచువల్ కాంప్రమైజ్, ఆత్మీయమైన రాజీతత్వం. ఆత్మీయంగా మనం రాజీ పడిపోయినప్పుడు మీరు సేవకులే, నేను కాదనట్లా, కానీ డ్యూటీ చేస్తున్నారు. డ్యూటీ, యు ఆర్ డూయింగ్ యువర్ డ్యూటీ. నేను ఒక పాస్టర్ని, నాకు ఒక చర్చ్ ఉంది, నేను వాక్యం బోధించాలి, ఎవరికైనా ఒంట్లో బాగితే ప్రార్థన చేయాలి, గృహకుడికలు పెడితే పెట్టాలి, డ్యూటీ. దట్స్ ఆల్, నథింగ్ మోర్ నథింగ్ లెస్. అలాగా ఢిల్లీలో 1,00,000 చర్చిలుంటే ఏమైంది? ఏమవుదాం? ఎందుకనంటే క్రైస్తవత్వం గోళ్ళ మధ్యన ఇరుక్కుపోయింది. ఇట్ ఇస్ నాట్ స్ప్రెడింగ్. ఎప్పుడు స్ప్రెడ్ అవుద్ది? ఓన్లీ వెన్ యు ఆర్ ఏబుల్ టు రియాక్ట్. వెన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రియాక్ట్, నథింగ్ క్యాన్ గో బియాండ్. అక్కడికి ఏమీ వెళ్ళలేదు. అయితే భారతదేశానికి వచ్చినటువంటి వాళ్ళు, బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళ రియాక్షన్ మీకు 2 ఇన్సిడెన్సెస్ లేకపోతే 2 మిషనరీస్ గురించి మీకు చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఒకటి యూ మైట్ హ్యావ్ హర్డ్, బట్ ఐ వాంట్ టు నెరేట్ ఇట్ అగైన్. ఏంటంటే హైదరాబాద్కి వరంగల్కి మధ్యన దెర్ ఇస్ వన్ ప్లేస్ కాల్డ్ జనగాం. ఇట్స్ అ టౌన్, జనగాంలో జరిగినటువంటి పరిచర్య. ఓకే, దట్స్ వేర్ ఐఎమ్ గోయింగ్ టు కమ్. అయితే స్టోరీ ఎక్కడ స్టార్ట్ అవుతుందో చెప్తాను. ఎక్కడంటే ఇప్పుడు వార్ జరుగుతుందే, యుక్రెయిన్కి రష్యాకి మధ్యన వార్ జరుగుతుంది, ఆ ప్లేస్కి సంబంధించింది. అక్కడ యుక్రెయిన్ క్యాపిటల్ కీవ్, అక్కడ నుంచి మాస్కోకి బస్సులు కూడా ఉంటాయి, ట్రైన్స్ కూడా ఉంటాయి. ఆ మధ్యలో వన్ ఆఫ్ ద ప్లేసెస్లో ఒక 25-year-old బాయ్ బైబిల్ కాలేజ్ ముగించుకొని బయటకు వచ్చాడు. తన క్లాస్మేట్ని పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు యాన్. ఓకే, ఇతని పేరు ఉండ్రుఫు, రష్యన్ నేమ్ ఉండ్రుఫు. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న 6 monthsకి వాళ్ళిద్దరికీ దేవుడు ఒక భారం ఇచ్చాడు. ఏమని? గో టు సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశానికి వెళ్ళాను. భారతదేశంకి ఎప్పుడు రాలా, దక్షిణ భారతదేశంకి ఎట్లా వెళ్ళాలో కూడా తెలియదు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, దే డోంట్ హ్యావ్ మచ్ మనీ. సో వాళ్ళు జస్ట్ హ్యాండ్ బ్యాగేజ్ చేసుకొని, అతని చేతిలో సూట్ కేసు పట్టుకొని రష్యా, యుక్రెయిన్ నుంచి ఇండియాకి నడుచుకొని వచ్చేద్దామని మొదలయ్యారు. దే స్టార్ట్ వాకింగ్ ఫ్రమ్ రష్యా. దే హ్యావ్ టు కమ్ టు చైనా, అండ్ ఫ్రమ్ దేర్ టు ఆఫ్ఘనిస్తాన్, ఫ్రమ్ దేర్ టు పాకిస్తాన్, ఫ్రమ్ పాకిస్తాన్ టు రాజస్థాన్, రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్, మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ. దట్ ఈస్ ద జర్నీ. ఆ జర్నీ 3 years పట్టింది వాళ్ళకి. 3 years, 3 సంవత్సరాలు నడుచుకుంటూ వచ్చారు. హైదరాబాద్కి వచ్చారు. అక్కడ వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు, మిషనరీస్ ఎక్కడ ఉంటారంటే, ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్ ఉంటుంది శంషాబాద్. ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర మెననైట్ మిషనరీ బేస్ ఉండేది. ఆడికి వచ్చారు. దే వర్ దేర్ ఫర్ 1 year. ఎందుకు? తెలుగు నేర్చుకోవడానికి. తెలుగు నేర్చుకున్న తర్వాత దే వెంట్ టు భువనగిర్, బికాస్ గాడ్ ఆస్ దెమ్ టు గో దేర్. ముస్లిమ్స్ ఎక్కువ భువనగిరిలో ముస్లిమ్స్ ఎక్కువ కాబట్టి పరిచయం చేస్తుంటే వీళ్ళిద్దరిని కొట్టారు, భార్యాభర్తలను. అప్పుడు నిజాం పోలీసులకి వీళ్ళు చెప్పారు, మేము ఇలా చేసుకుంటానికి వస్తే కొట్టారని. నిజాం పర్సనల్గా ఏమని చెప్పాడంటే, మీకు భువనగిరిలో నేను సెక్యూరిటీ ఇవ్వలేను, గో టు జనగాం అండ్ వర్క్ దేర్ అన్నాడు. ఎవరు? నిజామే. సో వీళ్ళిద్దరూ జనగాం వెళ్ళారు. గుర్తుపెట్టుకోండి, జనగాంలో ఉండ్రుఫు బతికింది 11 years. 11 years అంతే. ఈ 11 yearsలో 3,117 బ్యాప్టిజమ్స్ ఇచ్చాడు. 67 villagesలో చర్చ్ స్టార్ట్ చేశాడు. 57 acres ఆఫ్ ల్యాండ్ ప్రొక్యూర్ చేశాడు చర్చ్ కోసం. అదే టైంలో హైదరాబాద్ సిటీ బేగంపేటలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కట్టారు, నిజాం కట్టించాడు. ఎందుకని?
రాయల్ ఫ్యామిలీ చిల్డ్రన్ కోసమని. అప్పుడు ఉండ్రుఫు ఏం చేశాడంటే, రాయల్ ఫ్యామిలీ చిల్డ్రన్ కోసం నువ్వు స్కూల్ కడితే గాడ్స్ చిల్డ్రన్ కోసం నేను స్కూల్ కడతానని అదే షేప్లో జనగాంలో స్కూల్ కట్టాడు. ప్రెస్టన్ హై స్కూల్. యూ కెన్ గో అండ్ సీ ద పిక్చర్స్. సేమ్ షేప్, సేమ్ సైజ్ స్కూల్ కట్టాడు. 44 ఇయర్స్ వచ్చాయి ఆయనకి, 42 ఇయర్స్ వచ్చాయి. 5 పిల్లల్ని కన్నాడు. 6వ పిల్లను కని కేవలము ఒక 6 months ఎంతో అయ్యింది, చచ్చిపోయాడు. హీ వాజ్ బరీడ్. వాళ్ళ భార్య మినిస్ట్రీ కొంతకాలము కంటిన్యూ చేసి ఆ తర్వాత మిషన్ వర్క్ అంతా ఇండియన్స్కి అప్పచెప్పి ఆమె కెనడా వ్యాంకోవర్ వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యింది. నౌ లుక్ ఎట్ దిస్. రష్యా నుంచి 3 years నడుచుకుంటూ వచ్చి అన్ని రకాల డిఫికల్టీస్ని ఎదుర్కొని ఇండియన్ లాంగ్వేజ్ నేర్చుకొని ఇండియాలో కొడుతుంటే వేరే చోటకి వెళ్ళి 11 yearsలో 3117 బ్యాప్టిజమ్స్ ఇప్పించి ఇంత పరిచర్య చేస్తే మీరు ఢిల్లీ వచ్చి ఎంతకాలం అయింది? ప్రసంగాలు ఏంటో ఎందుకు సార్? దాన్ని జీవితంలో అప్లై చేయనప్పుడు ఇచ్చిన 10 రూపాయలు వాడటం చేత కాదు, ఇంకా డబ్బులు కావాలంటే ఎందుకు ఇస్తారు ఎవడైనా? చెప్పండి నాకు. వెన్ యూ డోంట్ యూజ్ వాట్ యు హ్యావ్ బిన్ గివెన్, వై షుడ్ గాడ్ గివ్ యూ న్యూ థింగ్? ఎందుకు ఇవ్వాలి దేవుడు? ఇంకా పెద్ద ప్రసంగికుని పట్ల ఇంకా లోతైన మర్మం తెలుసుకుందాం. ఎందుకు తెలుసుకొని ఏం చేయడానికి? వాట్ యు వాంట్ టు డూ? తెలిసింది చేయనప్పుడు కొత్త దేవుడు ఎందుకు ఇస్తాడు? నువ్వు లుక్ ఎట్ దిస్ వన్ బయోగ్రఫీ, ఒక్క బయోగ్రఫీ, హౌ ఇంపాక్ట్ఫుల్ ఇట్ ఈస్. ఇంకొకటి చెప్తాను, దెన్ ఐ వాంట్ టు టెల్ వన్ టెస్టిమనీ అండ్ క్లోజ్. ఇది నాయుడుపేటలో చూశాను నేను, నెల్లూరు డిస్ట్రిక్ట్. నాయుడుపేటలో నేను క్రిస్మస్కి వెళ్ళాను. అక్కడ సౌత్ ఆంధ్ర లూథరన్ చర్చ్ ఉంటుంది, SALC అంటారు. పెద్ద కాంపౌండ్, మధ్యలో ఒక గెస్ట్ హౌస్ ఉంది, దాంట్లో పెట్టారు. నేను కుర్రోళ్ళని అడిగాను, అరే ఫస్ట్ మిషనరీ ఇక్కడికి వచ్చి నాయుడుపేటలో మొట్టమొదటి చర్చ్ కట్టాడని నేను విన్నాను, అది ఉందా సార్ అన్నాడు. చూద్దామని అంటే చాలా ఓల్డ్ సార్, చిన్న చర్చ్ అని తీసుకెళ్ళారు. చాలా చిన్న చర్చ్, ఇంత ఉంటుంది అంతే చర్చ్. ఒక 70 members పడతారేమో. చర్చ్లోకి వెళ్ళాం. ఇలాగ పోడియం ఉంది, చాలా ఓల్డ్ పోడియం, నియర్లీ 120 years ఓల్డ్. సో వెనకాల నుంచొని ఫోటో తీపించుకున్నాను. అలా నుంచున్నాను. ఇలా ముందుకు తొంగి చూస్తే ఈ పోడియం ఎదురుగా ఇక్కడ సమాధి ఉంది, సమాధి చర్చి మధ్యలో. ఏంట్రా సమాధి ఉందని బయటకు వచ్చి చూస్తే ఆ మిషనరీ సమాధి. అగస్టస్ మిలియస్ ఆయన పేరు, జర్మన్. ఆయన వచ్చాడు. ఆయన 10 places మినిస్ట్రీ స్టార్ట్ చేశాడు. 10 places. ఎక్కడెక్కడ? నాయుడుపేట, సూళ్ళూరుపేట, తడ, రాపూరు, తర్వాత కాళహస్తి, చిత్తూరు, నాయుడుపేట, తర్వాత పుత్తూరు, వెంకటగిరి, ఇంకొక 10th place ఐ ఫర్గాట్. ఈ 10 placesలో ఆయన మినిస్ట్రీ స్టార్ట్ చేశాడు. ఆ పేర్లు రాశాడు. గుర్రం మీద తిరిగి ఆయన పరిచర్య చేస్తూ ఉండేవాడు. ఆయన చచ్చిపోతే ఆయన సమాధి అక్కడ పెట్టారు. తిరుపతిలో మినిస్ట్రీ స్టార్ట్ అయింది ఆయన బట్టే. రేణుగుంట్లో ఆయన స్టార్ట్ చేసిన స్కూల్లో సర్వేపల్లి రాధాకృష్ణ చదువుకున్నాడు. ఆయన స్టార్ట్ చేసిన స్కూల్లో. సరే, ఈ పక్కన ఒక డోర్ ఉంది స్టేజ్ వెనకాల. ఆ డోర్లోంచి లోనికి వెళ్ళాను. అది చిన్న ఆఫీస్ రూమ్. ఇలా టేబుల్ ఉంది, వెనకాల ఒక కుర్చీ ఉంది, ఇక్కడ 2 chairs ఉన్నాయి. నేను ఆ చైర్స్లో కూర్చున్నాను, ఓల్డ్ చైర్స్. ఈలోగా పాస్టర్ గారు వచ్చి అక్కడ కూర్చున్నారు. ఆయన పేరు మైకిల్. కూర్చున్నారు. కూర్చుంటే ఇటు అటు ఆఫీస్ రూమ్లో 2 సమాధులు ఉన్నాయి. ఇన్సైడ్ ఆఫీస్ చిన్నవి. చూసి, సార్ ఏంటి సార్ అన్న, సమాధులు అన్నారు.
ఏంటి సార్ ఎక్కడ చూసినా చర్చి నిండా సమాధులు ఉన్నాయి అని అన్నా. అని అంటే ఆయనకు వచ్చి సీరియస్ చూశాడు. అట్లాగా సార్ ఊరిని అడుగుతున్నానంటే, సార్ ఈ సమాధులు ఏంటో మీకు తెలిస్తే మీరు అట్లా మాట్లాడరు అన్నారు. ఏంటనంటే మిషనరీ పిల్లలు చచ్చిపోయారు సార్ రాగానే ఇక్కడికి. ఆ పిల్లల్ని పాతి పెట్టేసి మధ్యలో కూర్చొని వాక్యం సిద్ధపడి మాకు బోధించాడు ఆయన. ఇంటికి వెళ్ళిపోలేదు ఆయన. హీ డిడ్ నాట్ గో. మనకి చిన్న డిస్కంఫర్ట్ ఉంటే వెళ్ళిపోదాం అంటారు. ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువ అంటారా, ఇంకెక్కడికైనా వెళ్దామా? చండీగఢ్ క్లీన్ సిటీ అంటే వెళ్ళిపోదామా? కొంచెం పొల్యూషన్ తట్టుకోలేము మనం, కొంచెం ఎండ తట్టుకోలేము, కొంచెం చలి తట్టుకోలేము. పిల్లలు చచ్చిపోతే పట్టించుకోకుండా మధ్యలో ఉండి వాక్యం బోధించాడు. తిరుపతి వెళ్ళాను, ఈయన గురించి అక్కడ కూడా విన్నాను. తిరుపతిలో ఈస్ట్ తిరుపతి చర్చ్, అది ఫస్ట్ చర్చ్ అనమాట. ఆ చర్చికి వెళ్ళిన తర్వాత పక్కన 16 సమాధులు ఉన్నాయి చర్చికి పక్కన. 16 ఏ సమాధి మీద ఏముంటాయి, పేరు ఉంటుంది. ఒక్క సమాధి మీద పేరు లేదు, ఒకటే పెద్ద రాయి ఉంది, ఆ రాయి మీద 16 పేర్లు ఉన్నాయి. 16. అక్కడ సెక్షన్ ఉంటాడు కదా, ఏం బాబు ఎవరి అన్నా, సార్ ఆ బోర్డు మీద చూడండి సార్ అన్నాడు. ఆ సమాధుల పేర్లు ఉంటాయి కదా, పేర్లు చూస్తే అందరూ ఒకే ఇయర్లో 2 monthsలో చచ్చిపోయారు. అందరూ ఒకే ఇయర్లో 2 monthsలో చచ్చిపోయారు. ఏంటే అందరూ 2 monthsలో చచ్చిపోయారంటే, సార్ ఈ 16 మంది ఇక్కడ వచ్చినటువంటి ఒక జబ్బుకి చచ్చిపోయారు. అవునా? అసలు ఎంతమంది వచ్చారు? 24 మంది మిషనరీలు వచ్చారు సార్, 16 మంది చచ్చిపోయారు. మరి మిగిలిన 8 మంది ఏం చేశారు? ఇంటికి వెళ్ళిపోలేదు సార్. ఆ 8 మంది చావును ఎదిరించి సువార్త బోధించారు సార్ ఇక్కడ. నో, కెన్ యూ లుక్ ఎట్ దీస్ స్టోరీస్? భారతదేశంలో అలా పరిచర్య చేయబట్టి ఈరోజు నువ్వు నేను ఈ ఫ్యాన్ కింద ఇలాంటి కుర్చీ మీద ఏసీ రూమ్లో కూర్చొని వాక్యం అంటున్నాం. అలాంటి వాళ్ళు పరిచర్య చేయటం బట్టి మరి తర్వాత తరం ఏమవుతుంది? వాట్ విల్ హ్యాపెన్ టు ద నెక్స్ట్ జనరేషన్? ఆలోచించండి. ఆర్ వి ఏబుల్ టు గివ్ దట్ కైండ్ ఆఫ్ క్రిస్టియానిటీ, దట్ కైండ్ ఆఫ్ గాస్పుల్ టు ద ఫ్యూచర్? ప్యాషన్. ఫైనల్గా ఈ స్టోరీ చెప్పి ముగిస్తాను. ఇది బాపట్లలో జరిగింది. బాపట్లో స్వామి గారు అని ఒక ఆయన ఉన్నారు, ఇక్కడ కూడా వచ్చారు చాలాసార్లు, పిఎస్ స్వామి గారు వాక్యం బోధించడానికి. ఆయన ఒకసారి వాక్యం చెప్పడానికి వెళ్ళాడు 2009లో. వెళ్తే ఒక చిన్న మీటింగ్, అదే ఒక ఆయన మధ్యాహ్నం వచ్చాడంట, దశరథరామ్ ఆయన పేరు, ఇంగ్లీష్ లెక్చరర్, బాపట్ల డిగ్రీ కాలేజ్. సార్ నేను ఇంగ్లీష్ లెక్చరర్ని, దశరథరామ్ని, మా పాపకి బాలేదు, ప్రార్థన చేయడానికి రండి అన్నారు. మీటింగ్ పెట్టిన ఆయన అన్నాడు, సార్ బిజీగా ఉంటాడు, మీరే తీసుకొచ్చాను పాపను అన్నాడు. ఆయనకి తెలియదు ఆయన గురించి. సో ఈవినింగ్ ఈయన వాక్యం చెప్తున్నారు, వెనకాల ట్రక్ ఒకటి వచ్చింది. ఆ ట్రక్లోంచి మంచం తిప్పుతుంటే ఏం అర్థం కాల. ఆ మంచం మీద ఒక పాప ఉంది, 21-22 years ఉంటుందంట. దశరథరామ్ గారిని చూసి స్వామి గారికి అర్థమైపోయి, సార్ పాప బెడ్రీడేనా? అవును సార్. అయ్యో సారీ సార్ అంటే, పర్లేదు సార్. ఏం సార్ పాపకి ప్రాబ్లం ఏంటనంటే, మెడ దగ్గర నుంచి కిందకి ఏం పని చేయవు సార్, మెడకే ఒక్కటే పని చేస్తుంది. అవునా, పాప పేరేంటి అన్నాడంట. ఇమీడియట్గా పాప రెస్పాండ్ అయిపోయింది, నా పేరు శ్రీదేవి అన్నది. సో పాప మాట్లాడుతుంది అన్నమాట. దగ్గరికి వెళ్ళి, పాప ఏం ప్రార్థన చేయమంటావు అంటే, అన్నయ్య 2 వారాల క్రితం మా నాన్నగారిని అడిగితే కరుణామయుడి సినిమా తీసుకొచ్చారు, నేను చూసా, యేసుప్రభుని అంగీకరించాం. వారం రోజుల క్రితం నాన్నగారిని బతిమలాడితే బైబిల్ తెచ్చారు. నాన్నగారిని నేను చదవమంటే బైబిల్ చదువుతున్నారు. మాకు కొన్ని అర్థం కావు, వారానికి ఒక ఉత్తరం రాస్తాం, మీరు ఏమనుకోకుండా మా ప్రశ్నలకు జవాబులు చెప్పండి. తప్పకుండా అమ్మా, ఇంకేం ప్రార్థన చేయమంటావు? నాన్నగారు నా మీద ఉన్న ప్రేమతో బైబిల్ చదువుతున్నారు, కానీ ఆయనకు విశ్వాసం లేదు. నాన్న మారు మనసు పొందేట్లు ప్రార్థన చేయండి. సరే అమ్మా, ఇంకేం ప్రార్థన చేయమంటావు? అమ్మ అప్పుడప్పుడు వచ్చి వాక్యం అంటుంది, అమ్మ మారు మనసు పొందలా, అమ్మ గురించి ప్రార్థన చేయండి. సరే ఇంకేం ప్రార్థన చేయమంటావు?
తమ్ముడున్నాడు, తమ్ముడు గురించి ప్రార్థన చేయండి. ఇక ఆయనకి విసిగెత్తి ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి ఎక్కడ కూడా నా కోసం ప్రార్థన చేయండి అనలా. ఉత్తరాలు వస్తూ ఉండి అంటే జవాబు వచ్చేది, పంపించేవాడు. కొన్ని రోజులకు ఉత్తరాలు ఆగిపోయినాయి. ఎందుకు ఆగిపోయినాయో తెలియదు. 2 years తర్వాత మళ్ళీ వచ్చాడు. వస్తే ఓ చిన్న బాబు పరిగెత్తుకుంటూ వచ్చి శ్రీదేవి మిమ్మల్ని రమ్మంటుంది అంటే, ఓ శ్రీదేవి బతుకుందనమాట అనుకొని వెళ్ళాడు. ఓ పెద్ద ఇల్లు ఆడదే. లోనికి వెళ్ళాడు కాంపౌండ్లోకి. ఇంటి బయట షెడ్ ఉంది, షెడ్ కింద మంచం ఉంది. దగ్గరికి వెళ్ళి చూస్తే శ్రీదేవి ఇదివరకు ఉన్నంత పొడుగ్గా లేదు, పొట్టిగా అయిపోయింది 2 yearsలోనే. దగ్గరికి వెళ్ళి అమ్మ శ్రీదేవి అంటే, అన్నయ్య వచ్చావా, ప్రైజ్ లార్డ్ అన్నదంట. ప్రైజ్ లార్డ్ అమ్మా ఏంటి అని అంటే, దేవుడు ఎంత మంచోడో తెలుసా అన్నదంట. ఏంటమ్మా అంటే, నాన్నగారు మారుమనసు పొందారు. అవునా, చాలా సంతోషం. మరి ఏమైందమ్మా? నాన్నగారు మారుమనసు పొందిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నారు, పక్షవాతం వచ్చింది నాన్నగారికి. ఇక్కడే పక్కన మంచం వేశారు. అయితే ఒకరోజు నాకు దాహం వేసి దాహం అని అరుస్తున్నాను, ఎవ్వరు రావట్లేదు. మా నాన్నగారు పక్కన ఉన్నారు. ఇలా పక్క నుంచి చూస్తే నాన్న కళ్ళం నీళ్ళు వస్తున్నాయి. నాన్న ఏడుస్తున్నాడు. నాకు అర్థమైంది. నాన్న ఏడుస్తుంటే నాకు బాధ అనిపించింది. ఎందుకో తెలుసా, అంతకుముందు నీళ్ళు అడిగితే ఇచ్చేది మా నాన్న, నాకు స్నానం చేయించేది మా నాన్న, నాకు అన్నం తినిపించేది మా నాన్న, నాకు ట్యాబ్లెట్లు వేయించేది మా నాన్న, నాకు జడలు లేదు మా నాన్న. ఇప్పుడు ఆయన జబ్బు చేసి పక్కన ఉంటే ఆయన ఏడుస్తున్నాడు. నేను చాలా గట్టిగా ప్రార్థన చేశాను ఏసయ్యకి. ఏసయ్య, నా ప్రార్థన విన్నావు, నాన్నను రక్షించుకున్నావు. నాన్న ఏడుస్తుంటే నేను చూడలేను. నువ్వు ఏమనుకోనంటే, నాన్న మారుమనసు పొందాడుగా, తీసేసుకో అన్నా. 2 వారాల్లో నాన్న చనిపోయాడు. స్వామి గారికి ఏం చెప్పాలో అర్థం కాల. అలా కూర్చొన్నాడు. అన్నయ్య, నాకు ఒక్క ప్రార్థన అంశం ఉంది. ఏంటనంటే, నేను పరిచర్య చేస్తున్నాను, నా పరిచర్య గురించి ప్రార్థన చేయండి. ఈవిడేం చేస్తుందిరా అనుకున్నాడు. నాన్నగారు బ్యాంకులో డబ్బులు వేశారు నా పేరట. నేను నెలకు ఒకసారి ఇంట్రెస్ట్ తీసుకుంటా, పెద్ద అమౌంటే. ఇక్కడ గొరవయ్య అని ఒక రిక్షా ఆయన ఉంటాడు, ఆయనకి నేను డబ్బులు ఇస్తాను. వారానికి 3 రోజులు రిక్షా ఆయన నా దగ్గరకు వస్తాడు. ఆ రిక్షా మీద నన్ను తీసుకొని కాలేజ్కి, సంత వీధికి, పోస్ట్ ఆఫీస్, హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్ళి బయట నన్ను పడుకోబెడతాడు. నేను అరుస్తాను యేసయ్య దేవుడని. కొంతమంది అడుక్కునే వాళ్ళని కూడా డబ్బులు వేస్తారు. చెప్తాను, నేను దశరథరమ్మ గారి కూతుర్ని, బ్రాహ్మణ అమ్మాయిని, నా పేరు శ్రీదేవి, నేను యేసు ప్రభువుని అంగీకరించా అని చెప్తాను. కొంతమంది వాదిస్తారు, కొంతమంది ఎందుకు అని అడుగుతారు. వాళ్ళకి జవాబులు చెప్తూ ఉంటాను. ఈ మధ్యకాలంలో ఇలా జవాబులు చెప్తూ ఉంటే 3 మారుమనసు పొంది బాప్తిసం పొందారు. ఇది నా పరిచర్య. నా పరిచర్య కోసం ప్రార్థన చేయండి. చేతులు లేవు, కాళ్ళు లేవు. ఆమె స్వార్థ చెప్పుద్దని ఎవరు ఆశించరు, కానీ చెప్పడం మొదలుపెట్టింది. కొన్ని సంవత్సరాలు అయిపోయింది. ఒకసారి పిఎస్ స్వామి గారు రామచంద్రపురంలో వాక్యం చెప్పడానికి వెళ్తే ఒక కుర్రోడు పక్కన కూర్చున్నాడు. అన్న, నా సాక్ష్యం తర్వాత మీరు వాక్యం చెప్పాలి, సాక్ష్యంలో మీ పేరు వస్తుందన్న అన్నాడు. ఈయన ఎప్పుడు కలవలేదు, ఎందుకు వస్తుంది అనుకున్నాడు. ఎక్కడైనా టీవీలో వర్తమానం. స్టేజ్ మీద వెళ్ళి సాక్ష్యం చెప్తూ శ్రీదేవి గురించి చెప్పాడు. వచ్చిన తర్వాత స్వామి గారు, బాబు శ్రీదేవి పరిచర్య బాగా చేసిందా? బాగా చేసిందన్న. ఇప్పుడు ఎలా ఉంది? చనిపోయిందన్న, తెలీదా? ఓ చనిపోయిందా? పరిచర్య బాగా జరిగిందా? బాగా జరిగిందన్న. ఎంత బాగా జరిగింది అని అంటానికి ఇదే నిదర్శనం. ఆమె చచ్చిపోయే లోపల ఆమె వాక్యం చెప్పటం ద్వారా మారు మనసు పొంది బాప్తిసం పొందిన వాళ్ళు 800 మంది. పద్నాలుగు మంది పరిపూర్ణ సేవకులే అయ్యారు. అందుట్లో నేను ఒకడిని. నా పేరు శ్రీదేవి, నా భార్య పేరు జయంతి. మేము హిందూపూర్లో పరిచర్య చేస్తున్నాం. మీ ఇద్దరం కూడా ఆమె వాక్యం చెప్తే విన్నాం. 14 మంది నాలాగా పరిపూర్ణ సేవకులయ్యారు. 800 మంది ప్రభువును అంగీకరించారు. కాళ్ళు చేతులు లేవు, రోడ్డు మీద పడుకొని అరుస్తూ ఉంటే సాక్షి అంటే అది. సాక్షి అంటే అది. ఆమె జీవితాన్ని చూశారు, ఆమెను బతికిని కాదని లేకపోయారు, యేసు ప్రభువును అంగీకరించారు. మనకు అన్నీ ఉన్నాయి.
అవకాశాలు ఉన్నాయి. దేశ రాజధానిలో మీకు ఉద్యోగం ఉంది, మీకు స్థానం దేవుడు కల్పించాడు, దేవుడు మిమ్మల్ని నమ్మి ఇక్కడ తీసుకొచ్చాడు. మీరేం చేస్తున్నారు? మనకేం కొదువుగా ఉంది, ఎందుకు చేయలేకపోతున్నాం? ఓ పక్కన పౌలు జీవితాన్ని మేము ముందు పెట్టాను, మిషనరీని మేము ముందు పెట్టాను, భారతదేశంలో సమర్పణ కలిగినటువంటి వ్యక్తి జీవితాన్ని మేము ముందు పెట్టాను. దాంతో మీకు అర్థం అవ్వాలి మనకేం కొదువైంది అనేది. తెలిసినప్పుడు దాన్ని సరిదిద్దుకుంటే దేవుడు తర్వాత మెట్లోకి తీసుకెళ్తాడు. తెలిసిన దాన్ని కూడా సర్దుకోకపోతే, నేర్చుకోకపోతే, అన్వయించుకోకపోతే కొత్త విషయాలు దేవుడు ఎందుకు చెప్తాడు? ఎందుకు మనం దేవుని వాక్యపు లోతుల్లోకి వెళ్ళాం? తెలిసిన దాన్ని అన్వయించుకోలేదు కాబట్టి. తలంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. విన్న మాటలను బట్టి ఒకసారి మన హృదయ పరిశీలన చేసుకుందాం. పౌలు గారి జీవితం 14 సంవత్సరాల్లో 28 దేశాల్లో 32,000 కిలోమీటర్ల ప్రయాణం చేసి, పరిస్థితులు సరిగ్గా లేకపోయినా బైబిల్లో 13 గ్రంథాలు రాసి క్రైస్తవత్వానికి ఒక ఛాంపియన్గా ఉండిపోయాడు ఆయన. ఉండ్రుఫు అగస్టస్ మిలియస్ శ్రీదేవి, వీరి జీవితాలు భారము, సమర్పణ, హృదయ వేదన, దాంట్లోంచి వచ్చినటువంటి పరిచర్య. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? మా దేవా, మా ప్రభా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పౌలు జీవితం ద్వారా ఏథెన్స్లో ఆయన బతికినటువంటి కపుల్ ఆఫ్ వీక్స్లో జీవించినటువంటి జీవిత విధానం ద్వారా, మిషనరీల యొక్క అనుభవాల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి, వాళ్ళు సేవకుల, సంఘ పెద్దల, విశ్వాసుల, ఎవరైనప్పటికీ నువ్వు వాళ్ళని ఢిల్లీ తీసుకొచ్చావు, వాళ్ళని నమ్మావు. వాళ్ళ ద్వారా కొంతమందిని చేరుకోవాలని నువ్వు ఇష్టపడుతున్నావు. నీతో వాళ్ళకి సంబంధం ఉంటే వాళ్ళెవరు అనేది వాళ్ళకి తెలుస్తుంది. ప్రభా, నువ్వు ఇచ్చినటువంటి పని మేమందరం కూడా తుదముట్టించాలి. ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు మాకిచ్చిన పని మేము ముగించాం అని పౌల్లాగా చెప్పాలి. ప్రభా, ప్లీజ్, నమ్మి వీళ్ళని తీసుకొచ్చావు కదా, నీ విశ్వాసాన్ని వమ్ము చేయకూడదు. మీరే సహాయం చేయండి. మేము డ్యూటీ చేసేవాళ్ళం కాదు ప్రభా, జీవించేవాళ్ళం. ఇట్స్ అవర్ లైఫ్. విశ్వాసం మా జీవితం అవ్వాలి, సువార్త మా జీవితం అవ్వాలి. మేమేమైతే మాట్లాడుతున్నామో అది మా నడతలో చూపించే వాళ్ళంగా ఉండగలుగుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి.